హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు చందన్ లాజిక్స్. మనం ఈ వీడియోలో కవర్ చేయబోయేది ఫిబ్రవరి మంత్ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన ఆల్ కాన్సెప్ట్స్ని అండ్ ఈవెన్ మన పాలిటీ అండ్ గవర్నెన్స్, ఈవెన్ ఇంక్లూడింగ్ ద ఏరియాస్ లైక్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్, ఎన్విరాన్మెంట్, సోషల్ ఇష్యూస్. సో ఇలా మనం వేరియస్ ఏరియాస్లో పర్టికులర్గా మీ ఎగ్జామినేషన్ సిలబస్ని కన్సిడర్ చేసుకుంటూ ఇక్కడ ఈ మంత్లీ కరెంట్ అఫైర్స్ అనేవి డిస్కస్ చేయడం జరుగుతుంది. ఆర్ యూ క్లియర్ ఎవ్రీవన్? సో నౌ ఇప్పుడు మనం సెషన్ స్టార్ట్ చేసినట్లయితే లెట్ us బిగిన్ విత్ ద కాన్సెప్ట్ హియర్. సో ఫస్ట్ ఇక్కడ మనకి పాలిటీ అండ్ గవర్నెన్స్లో ఉన్న కాన్సెప్ట్స్ని కవర్ చేద్దాము. దెన్ లేటర్ వీ కెన్ మూవ్ టు ఇంటర్నేషనల్ రిలేషన్స్, రైట్? So first let us finish these two concepts, then later we'll be going to discuss about social issues, economy, environment, ఈవెన్ ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్ ఆల్సో. అంటే మన కరెంట్ అఫైర్లో ఈవెన్ వీటికి సంబంధించిన ఏవైనా కాన్సెప్ట్స్ ఉన్నా ప్రతిదీ మనం మంత్లీ బేసిస్గా డిస్కస్ చేద్దాం, ఓకేనా? సో ఇన్ ద సేమ్ వే లైక్ మనం ఆల్రెడీ జనవరి మంత్ డిస్కస్ చేసాము. సో ఈ వీడియోలో మనం ఫిబ్రవరి మంత్ కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేయబోతున్నాం. అండ్ ఒక ఇన్ఫర్మేషన్ మీకు ఏంటంటే ఈవెన్ వీటికి సంబంధించిన పీడిఎఫ్స్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో జస్ట్ వాటిని డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఇలాంటి మంత్లీ బేసిస్ కరెంట్ అఫైర్ కాకుండా మీకు ఈవెన్ డైలీ బేసిస్ కరెంట్ అఫైర్స్ కావాలి అనుకున్న జస్ట్ మీరు ఏంటంటే చందన్ లాజిక్స్వి యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయండి. సో వాటికి వెళ్ళి మీరు డైలీ కరెంట్ అఫైర్స్ని కూడా వాచ్ చేయొచ్చు, లేదా వీక్లీ కరెంట్ అఫైర్స్ని కూడా, ఓకేనా? అదేంటి ఛానల్స్ వచ్చేసి చందన్ లాజిక్స్ యూట్యూబ్ ఛానల్, లేదంటే చందన్ లాజిక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మీకు 2 ఛానల్స్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో మీ ఇంట్రెస్ట్ని బేస్ చేసుకొని మీరు అక్కడ క్లాసెస్ కూడా మళ్ళీ డైలీ కరెంట్ అఫైర్స్వి కూడా మీరు క్యాచ్ చేయొచ్చు అనమాట. బట్ ఇక్కడ ఏంటంటే పర్టికులర్గా మీ ఎగ్జామినేషన్ సిలబస్లో ఏవైతే కాన్సెప్ట్స్ ఉన్నాయో స్పెసిఫిక్గా మెన్షన్ చేశారో సో వాటిని కన్సిడర్ చేస్తే ఇక్కడ మీకు ఈ క్లాసెస్ని డిజైన్ చేశాము, ఓకేనా? అండ్ నౌ మరి ఇప్పుడు మనం కరెంట్ అఫైర్స్కి స్టార్ట్ చేసినట్లయితే పాలిటీ అండ్ గవర్నెన్స్లో ఫస్ట్ కాన్సెప్ట్ని డిస్కస్ చేయబోతున్నాం ఇక్కడ. అదేంటంటే సోషల్ మీడియా అండ్ పాలిటిక్స్ అనేది, ఓకే? అంటే మనకి ఇప్పుడు యాక్చువల్గా మనం డిస్కస్ చేసింది ఏ విధంగా, మీరు ఫస్ట్ జనవరి మంత్ కరెంట్ అఫైర్స్ వింటే మీకు ఒక ఐడియా వస్తుంది అసలు మనం క్లాసెస్లో ఏవి డిస్కస్ చేస్తాము ఏంటి అనే ఇంట్రడక్షన్ పార్ట్ ఆల్రెడీ మీకు ఫస్ట్ వీడియోలో డిస్క్రైబ్ చేశాను. ఒకసారి ఆ వీడియో వాచ్ చేశాకే మీరు రిమైనింగ్ మంత్స్వి రెజ్యూమ్ చేయండి, ఓకేనా? అండ్ దెన్ ఇక్కడ మనకి ఏంటంటే ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను, ఏదైనా కరెంట్ అఫైర్ లేదా కాన్సెప్ట్ మనం డిస్కస్ చేస్తున్నాము అన్నప్పుడు మీరు ఫస్ట్ తెలుసుకోవాల్సింది దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, అంటే ఆబ్జెక్టివ్. దెన్ లేటర్ మీరు ఏం చూడాలి, అసలు కరెంట్ అఫైర్లో ఎందుకుంది మరి ప్రస్తుతం. సపోజ్ ఇక్కడ మనం సోషల్ మీడియా అండ్ పాలిటిక్స్ అన్నాం, ఈ కాన్సెప్ట్ ఇప్పుడు కరెంట్ అఫైర్లో ఎందుకుంది మరి అనేది మనం కూడా ఫస్ట్ మెయిన్ థింగ్ మీరు చూసుకోవాలి, ఓకేనా? సో ఈ 2 ఏరియాస్ని మీరు ప్రతి కాన్సెప్ట్లో కవర్ చేసుకుంటూ వెళ్తే ఫైనల్గా మీకు ఏంటంటే ఒక ఓవర్వ్యూ అనేది ఉంటుంది, రైట్? అండ్ దట్ ఓవర్వ్యూయే కాకుండా ఇంకా మనం ఇన్డెప్త్గా వెళ్ళాలి అని అనుకుంటే క్లాసెస్ని క్లియర్గా స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు వింటూ ఉండండి, ఓకేనా? సో నా ఇక్కడ మనకి ఫస్ట్ కాన్సెప్ట్కి వెళ్ళినట్లయితే ఏంటంటే అది సోషల్ మీడియా అండ్ పాలిటిక్స్ అన్నాం. ఎందుకోసం కరెంట్ అఫైర్లో ఉందంటే రీసెంట్గా ఒక సర్వే కండక్ట్ చేశారు. దేని గురించి మరి సర్వే కండక్ట్ చేశారు అంటే టు ఫైండ్ అవుట్ హౌ ప్రిఫర్డ్ న్యూస్ సోర్స్ ఇస్ లైక్లీ టు ఇన్ఫ్లుయెన్స్ ద పొలిటికల్ leaning and as well as even the perception of the post pandemic economic recovery. సో ఇక్కడ ఇందుకోసం సర్వే కండక్ట్ చేశారండి. ఒకసారి మీరు సెంటెన్స్ క్లియర్గా చదివినట్లయితే ఈ న్యూస్ సోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఈ న్యూస్ సోర్సెస్ అనేవి పొలిటికల్గా ఎలా ఈ పొలిటికల్ లీనింగ్ గురించి అంటే వీటి యొక్క పర్టికులర్ ఇంపాక్ట్ గురించి మరి తెలుసుకోవడానికే ఇలాంటి ఒక సర్వేని రీసెంట్గా కండక్ట్ చేశారు. వీటితో పాటు పోస్ట్ పాండమిక్ తర్వాత ఎకానమీ రికవరీ ఏ విధంగా ఉంది, ఓకే? సో వీటన్నిటి తెలుసుకోవడానికి రీసెంట్గా ఒక సర్వేని కండక్ట్ చేశారు. అదే మనకి సోషల్ మీడియా యొక్క ఇంపాక్ట్ అనేది పాలిటిక్స్ పైన ఎలా ఉంది అనేది, ఓకేనా? సో అందుకోసమే ప్రస్తుతం ఈ సర్వే కండక్ట్ చేశారు కాబట్టి మనకి ఈ కాన్సెప్ట్ అనేది కరెంట్ అఫైర్లో ఉండడం జరిగింది. అండ్ ఈవెన్ దెన్ ఇక్కడ ఏంటంటే ద అడ్వెంట్ ఆఫ్ సోషల్ మీడియా అనేది ఎలా చేంజ్ అవుతున్నాయి పాలిటిక్స్, ఓకే? అంటే ఇక్కడ మనకి సోషల్ మీడియా ఇంపాక్ట్ ఎలా ఉంటుందండి. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఏంటంటే అది సపోజ్ ట్విట్టర్లో ఎవరైనా మనకి ఏంటంటే ఒక 2 పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి అనుకుందాం. ఒక పొలిటికల్ వాళ్ళకి ఏంటంటే అదర్ పొలిటికల్ పార్టీకి ఆపోజిట్గా ఏదైనా ట్వీట్ చేశారు. అప్పుడు ఏమవుతుంది, సో వాళ్ళని బేస్ చేసుకొని మళ్ళీ వీళ్ళు ఇంకొక ట్వీట్ చేయడం. సో అంటే ఇక్కడ సోషల్ మీడియా ద్వారా కూడా పాలిటిక్స్ ఇంపాక్ట్ అవుతున్నాయి అండ్ చేంజ్ అవుతున్నాయి కదా. సో అలా అన్నమాట ఇలాంటివన్నీ కేసెస్ని అంటే ఈవెన్ న్యూస్ సోర్సెస్ కూడా ఎలా ఉన్నాయో సో వాటి ద్వారా కూడా పాలిటిక్స్ ఎలా చేంజ్ అవుతున్నాయి. కొన్నిసార్లు ఏంటంటే మనం ఒక చిన్న స్టేట్మెంట్ని తీసుకొని ఈవెన్ నాట్ ఓన్లీ అబౌట్
లైక్ ఈవెన్ కన్సర్నింగ్ సోషల్ మీడియాస్ లైక్ న్యూస్ రిపోర్టర్స్, న్యూస్ ఎక్సెట్రా, మనం న్యూస్ సోర్సెస్ ఏవైనా కూడా ఆ స్టేట్మెంట్ గురించి కొన్నిసార్లు ఏంటంటే పూర్తిగా తెలియకుండా లైక్ కొన్ని సోషల్ మీడియాస్ ఎలా పోస్ట్ చేస్తాయి, ఎలాగ మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తాయి, లైక్ ఒక అదర్ వేలో ఇస్తాయి. కానీ ఆఫ్టర్ ఇన్డెప్త్గా తెలుసుకున్న తర్వాత మళ్ళీ దాని ఇంపాక్ట్ వేరే ఉంటుంది. సో అలా అనమాట. ఈవెన్ పాలిటిక్స్ పైన కూడా సోషల్ మీడియా ఇంపాక్ట్ అనేది చాలా చేంజెస్ తీసుకొచ్చింది. సో అదేవిధంగా వీటన్నిటిని తెలుసుకోవడానికి ఒక సర్వేని రీసెంట్గా కండక్ట్ చేశారనమాట. ఓకేనా. అండ్ ఈవెన్ దెన్ యాజ్ వెల్ యాజ్ ద నేచర్ ఆఫ్ ద పొలిటికల్ కమ్యూనికేషన్ ఇన్ ఇండియా. ఓకే, సో వీటికి సంబంధించి అంటే ఈ యొక్క పాలిటిక్స్ గురించి తెలియజేయడం కోసమే స్పెసిఫిక్గా అవి ఎలా చేంజ్ అవుతున్నాయి, ఈ సోషల్ మీడియా సోర్సెస్ ద్వారా కూడా, ఈ న్యూస్ సోర్సెస్ ద్వారా కూడా పాలిటిక్స్ అనేవి ఇండియాలో ఏ విధంగా ఉన్నాయి ప్రస్తుతం, ఓకే, ఈ కమ్యూనికేషన్ ఏ విధంగా ఉంది, పొలిటికల్ కమ్యూనికేషన్ అనేది. సో వీటన్నిటిని తెలుసుకోవడానికి రీసెంట్గా మనకి సర్వేని కండక్ట్ చేశారు. ఓకేనా, అదే మనకి సోషల్ మీడియా అండ్ పాలిటిక్స్ అనేది. అండ్ ఈవెన్ ఇన్డెప్త్గా ఇంకా మీకు తెలుసుకోవాలి అనుకుంటే జస్ట్ ఇక్కడ ఒక ఇమేజ్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మీకు నేను ప్రతిదీ ప్రొవైడ్ చేశాను. అంటే ఏంటంటే సోషల్ మీడియా మేజర్గా ఎలా అఫెక్ట్ చేస్తుంది పాలిటిక్స్ని మనకి అంటే పొలిటికల్ చేంజెస్ చూసుకుంటే మీరు సోషల్ మీడియా స్పెషల్గా ఈ వాట్సాప్ ఫార్వర్డ్ మెసేజెస్ ఉంటాయి కదండి, సో వాటి ద్వారా పాలిటిక్స్లో ఎక్కువగా చేంజెస్ పడినాయి. అండ్ యాజ్ వెల్ యాజ్ ఈవెన్ చూసుకున్నా కూడా మనకి ఇక్కడ పొలిటికల్ సపోర్టర్స్ ఫార్ మోర్ లైక్లీ టు రిలే on TV news and అపొలిటికల్. ఓకే, పొలిటికల్ వాళ్ళు ఏంటి టీవీ న్యూస్ పైన డిపెండ్ అవుతున్నారు, కానీ అపొలిటికల్ పీపుల్ వాళ్ళు ఎలా ఉంటారు లైక్ ఎక్కువగా ఈ సోషల్ మీడియాస్ పైన. టీవీ న్యూస్ ఏంటంటే మనకి సపోజ్ ఏదైనా ఒక టీవీ ఛానల్లో మనకు ఒక న్యూస్ వచ్చింది అంటే లైక్ దట్ ఈస్ సంథింగ్ ఓకే, దట్ విల్ బీ అ స్టాండర్డ్ మోడ్. కానీ సోషల్ మీడియాస్లో ఈ మధ్యలో ఎలా జరుగుతున్నాయండి మనకి ఈ వాట్సాప్లో కానివ్వండి, ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్స్లో ఎలా ఉంటున్నాయి లైక్ మనకి ఫేక్ న్యూస్ కూడా వస్తున్నాయి. సో అపొలిటికల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంటే వీటిపైన రిలే అవుతున్నారు. అంటే ఇక్కడ సోషల్ మీడియా ఇంపాక్ట్ అనేది ఉంది కదండి, సో అదనమాట. అండ్ ఈవెన్ టీవీస్ పాజిటివిటీ, ఈవెన్ మనం చూసుకుంటే ఏంటంటే ఈ పాజిటివ్ పర్సెప్షన్ కూడా మేజర్గా పాండమిక్ సిచ్యువేషన్లో, పోస్ట్ పాండమిక్ అప్పుడు కూడా టీవీస్ ద్వారా కొన్నిసార్లు చాలా విధంగా మనం అబ్జర్వ్ చేసినా కూడా పాజిటివిటీ అనేది ఉంటుంది. ఓకే, సో ఇలా ఏంటంటే సోషల్ మీడియా అండ్ ఈ న్యూస్ సోర్సెస్ ద్వారా ఈవెన్ ఇండియాలో ఉన్న పాలిటిక్స్ కూడా ఎలా చేంజ్ అవుతున్నాయి అనేది ఇక్కడ మనకి ఈ పర్టికులర్ కాన్సెప్ట్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ అనమాట. ఓకేనా, సో మీరు ఈ కాన్సెప్ట్ని క్లియర్గా అర్థం చేసుకోండి. ఈవెన్ ఇంకా మీకు కావాలి అనుకుంటే జస్ట్ ఈ స్లైడ్ దగ్గర వీడియోని పాజ్ చేసి జస్ట్ ఒకసారి ఈ ప్రతి ఒక్క పాయింట్ ఇక్కడ నేను మీకు మెన్షన్ చేసిన దాంట్లో క్లియర్గా జస్ట్ 1 by 1 చదువుతూ వెళ్ళండి. ఓకేనా, జస్ట్ ఒక మీకు ఓవర్వ్యూ అండ్ గ్లాన్స్, ఇంకా కాన్సెప్ట్ గురించి డీటెయిల్గా మీకు తెలియడం కోసమే ఈ యొక్క పర్టికులర్ ఇమేజ్ని కూడా ఇక్కడ ఇన్సర్ట్ చేశాను. ఒక వర్డ్ఫుల్ మేనర్లో దీన్ని యూజ్ చేసుకోండి. ఓకేనా. అండ్ దెన్ నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే మనకి పాలిటీ అండ్ గవర్నెన్స్లో ఇంటర్ఆపరబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ప్రాజెక్ట్ ఏంటంటే అది ICJS. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ ICJS ప్రాజెక్ట్ అనేది ఏంటి, ఓకే, సో ఇందులో ఎన్ని డిఫరెంట్ పిల్లర్స్ ఉన్నాయి. నౌ లెట్ us డిస్కస్ ఇన్ డీటెయిల్. ఏంటంటే అది ICJS ఇంటర్ఆపరబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ప్రాజెక్ట్ అనమాట. సో రీసెంట్గా మనకి గవర్నమెంట్ ఈ యొక్క ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ని అప్రూవ్ చేసింది. ఏంటా ప్రాజెక్ట్? ICJS ప్రాజెక్ట్ని ఇంప్లిమెంటేషన్ గురించి గవర్నమెంట్ రీసెంట్గా అప్రూవల్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకేనా, మరి అదేంటి అనేది మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఇక్కడ మీరు చూసుకోవాలి ఏ మినిస్ట్రీ ఇందులో ఇన్వాల్వ్ అయింది ఈ ప్రాజెక్ట్లో. ఏంటన్నది ఇంటర్ఆపరబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ప్రాజెక్ట్ అనమాట. మరి ఈ ప్రాజెక్ట్ రీసెంట్గా అప్రూవ్ చేసింది కూడా మనకి గవర్నమెంట్ అన్నాం, రైట్. సో ఏ గవర్నమెంట్ మినిస్ట్రీ ఏంటి అంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ రీసెంట్గా ఈ ప్రాజెక్ట్ యొక్క ఇంప్లిమెంటేషన్ అది కూడా phase 2 ఇంప్లిమెంటేషన్ని అప్రూవల్ అనేది ఇవ్వడం జరిగింది. అది కూడా మనకి డ్యూరింగ్ 2022 to 23 పీరియడ్ నుండి 2025 to 26. సో ఈ మధ్య కాలంలో మనకి ఏంటంటే phase 2 ఆఫ్ ICJS ప్రాజెక్ట్ని రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ అనేది అప్రూవల్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ మీరు చూసుకోవాలి ఈ ICJS అనేది మరి సెంట్రల్ సెక్టార్ స్కీమా, స్టేట్ సెక్టార్ స్కీమా అని క్వశ్చన్ వచ్చినప్పుడు మీ ఆన్సర్ ఏమవ్వాలండి? సెంట్రల్ సెక్టార్ స్కీమ్. ఏంటది? ICJS అనేది సెంట్రల్ సెక్టార్ స్కీమ్. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ అనేది ఈవెన్ phase 2 ఈ యొక్క ప్రాజెక్ట్ యొక్క phase 2 ఇంప్లిమెంటేషన్కి కూడా రీసెంట్గా అప్రూవల్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకేనా, అందుకోసమే మనకి ఈ యొక్క పర్టికులర్ కాన్సెప్ట్ అనేది మనకి కరెంట్ అఫైర్లో నిలవడం జరిగింది. అండ్ ఈవెన్ నెక్స్ట్ వెళ్ళినట్లయితే
ఈ ఐసీజేఎస్ అనేది ఏంటి, అసలు ఈ ప్రాజెక్ట్ సిస్టమ్ ప్రాజెక్ట్ అన్నాం రైట్, ఇంటరాపరబుల్ క్రిమినల్ జస్టిస్ ప్రాజెక్ట్ అన్నాం. మరి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, అసలు ఈ ప్రాజెక్ట్ ఏంటి, దీనికి అప్రూవల్ ఇచ్చారు, ఫైన్ అండ్ గుడ్ కరెంట్ అఫైర్లో ఉంది, మీకు అర్థమైంది ఇక్కడి వరకు. కానీ దాని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి, అసలు ఈ ఐసీజేఎస్ అనే కాన్సెప్ట్ ఏంటి అని తెలుసుకోవాలనుకుంటున్నారు కదా. సో నౌ లెట్ us మూవ్ ఇన్ టు ద కాన్సెప్ట్. అదేంటంటే ఐసీజేఎస్ అనేది ఇనిషియేటివ్ ఆఫ్ ఈ కమిటీ ఆఫ్ అ సుప్రీం కోర్ట్. ఏంటంటే అది ఈ కమిటీ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ which is to enable the seamless transfer of data and information among the different pillars of criminal justice system. ఓకేనా, ఏంటంటే అది సుప్రీం కోర్ట్ యొక్క ఈ కమిటీ అనమాట. సో అదే మనకి ఈ ఐసీజేఎస్ అనేది. అండ్ ఈ యొక్క సిస్టమ్ని కూడా మేజర్గా ఎందుకోసం తీసుకొచ్చారంటే టు ఎనేబుల్ అండ్ ఆల్సో ద సీమ్లెస్ డేటా ట్రాన్స్ఫర్ ఇన్ఫర్మేషన్. ఓకే, సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని డేటా ట్రాన్స్ఫర్ చేయడానికి అండ్ యాజ్ వెల్ అస్ అది కూడా మనకి మేజర్గా ఈ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్కి సంబంధించిన ట్రాన్స్ఫర్ ఆఫ్ డేటా అండ్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఓకేనా, అందుకోసమే ఈ యొక్క ట్రాన్స్ఫర్ ఆఫ్ డేటా ఆఫ్ ఇన్ఫర్మేషన్ గురించి సంబంధించి మనకి ఇంటరాపరబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ప్రాజెక్ట్ని తీసుకురావడం జరిగింది. అండ్ సుప్రీం కోర్టులో ఉన్న ఏంటంటే అది పర్టికులర్గా ఈ కమిటీ ఆఫ్ సుప్రీం కోర్ట్ అని ఈ కమిటీ యొక్క ఇనిషియేటివే మనకి ఐసీజేఎస్ అనమాట. ఓకే, అండ్ ఈవెన్ దెన్ మరి ఇక్కడ మనం డిఫరెంట్ పిల్లర్స్ అన్నాం కదండి. సో ఈ ఐసీజేఎస్ అనేది మనకి ఒక నేషనల్ ప్లాట్ఫామ్ అనమాట, లైక్ డేటా ట్రాన్స్ఫర్ కోసం అండ్ ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ కోసం. అండ్ యాజ్ వెల్ యాజ్ ఎందుకోసం స్పెషల్గా అంటే ఎనేబులింగ్ ద ఇంటిగ్రేషన్ ఆఫ్ ద మెయిన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సిస్టమ్. ఎందులో యూజ్ చేస్తున్నారు ఇది అంటే ఫర్ డెలివరింగ్ ద క్రిమినల్ జస్టిస్ ఇన్ ద కంట్రీ బై ద 5 పిల్లర్స్. ఆ 5 పిల్లర్స్ ఏంటి, మరి ఈ క్రిమినల్ జస్టిస్కి సంబంధించిన ఈ డెలివరీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని యూజ్ చేస్తూ వాళ్ళు ఎలాంటి 5 పిల్లర్స్ని కన్సిడర్ చేసుకొని ఈ సుప్రీంకోర్టు ఈ కమిటీ వాళ్ళు తీసుకొచ్చిన ఇనిషియేటివ్ ప్రాజెక్టే మనకి ఐసీజేఎస్ అనమాట, ఇంటరాపరబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ప్రాజెక్ట్. ఓకే, మరి ఆ ప్రాజెక్ట్ యొక్క కన్సిడరేషన్లోకి తీసుకొని ఇలాంటి 5 పిల్లర్స్లో ఈ క్రిమినల్ జస్టిస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని అండ్ డేటాని ట్రాన్స్ఫర్ చేయడానికి రీసెంట్గా ఈ కమిటీస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ వాళ్ళు తీసుకురావడం జరిగింది. ఆ 5 పిల్లర్స్ గురించి వెళ్ళినట్లయితే ఫస్ట్ వన్ పోలీస్ అనమాట, క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ అండ్ యాజ్ వెల్ అస్ నెట్వర్క్ సిస్టమ్కి సంబంధించి. నెక్స్ట్ ఈ ఫోరెన్సిక్స్ and then e-courts, e-prosecution and as which is for the public prosecutors and also for e-prisoners. Okay, so మనకి ఈ యొక్క 5 పిల్లర్స్ని బేస్ చేసుకొని డెలివరీ ఆఫ్ అ జస్టిస్. ఓకే, సో వాట్ ఈస్ దాట్, డెలివరీ ఆఫ్ అ క్రిమినల్ జస్టిస్ ఇన్ ద కంట్రీ బై దీస్ 5 పిల్లర్స్. ఓకే, సో ఇది ఒక నేషనల్ ప్లాట్ఫామ్ అనమాట, ఇంటరాపరబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ప్రాజెక్ట్ అనేది. సో రీసెంట్గా మనకి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అనేది అప్రూవల్ ఇవ్వడం జరిగింది ఈ యొక్క సెకండ్ ఫేజ్ ఇంప్లిమెంటేషన్కి, రైట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఐసీజేఎస్ ప్రాజెక్ట్. ప్రతి ఒక్కరికి కాన్సెప్ట్ క్లియర్ అనుకుంటున్నాను, రైట్. ఈ 5 పిల్లర్స్ని నోట్ చేసుకోండి, మీకు ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. అండ్ యాజ్ వెల్ యాజ్ ఐసీజేఎస్ యొక్క ఫేజ్ 2 అనేది ఏ పీరియడ్లో జరగబోతుంది, దట్ ఈస్ 2022 to 23 అండ్ ఆల్సో విచ్ ఇస్ బిట్వీన్ 25 to 26. సో ఈ మధ్య కాలంలో పర్టికులర్గా ఈ ఫేజ్ 2 ఇంప్లిమెంటేషన్ అనేది జరగబోతుంది. ఓకేనా, సో రీసెంట్గా ఏంటంటే అఫీషియల్గా అప్రూవల్ అనేది ఇవ్వడం జరిగింది, రైట్. అండ్ దెన్ నౌ లెట్ us మూవ్ టు ద కాన్సెప్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. మరి ఇక్కడ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించిన కాన్సెప్ట్స్ మనం డిస్కస్ చేస్తున్నప్పుడు ఈవెన్ వీ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ మేజర్లీ అబౌట్ ద అదర్ కంట్రీ విచ్ ఈజ్ ఇన్ కరెంట్ అఫైర్ విత్ ఇండియా, రైట్. సో ఈరోజు మన కరెంట్ అఫైర్లో ఉంది ఏంటంటే ఈ యొక్క ఫిబ్రవరి మంత్కి సంబంధించి ఇండియా మాల్దీవ్స్ రిలేషన్ అనేది. ఎందుకోసం ఇండియా మాల్దీవ్స్ రిలేషన్ అంటే రీసెంట్గా కొన్ని ఇండియా అవుట్ అనే కొన్ని ప్రొటెస్ట్ జరుగుతున్నాయి. సో అవి ఎందుకోసం జరుగుతున్నాయి, వాట్ ఆర్ ద రీజన్స్, ఎస్, అండ్ ఈవెన్ ప్రీవియస్గా ఇండియా మాల్దీవ్స్ మధ్యలో ఎలాంటి రిలేషన్షిప్ ఉండింది అనేది మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఓకే, అండ్ ఈవెన్ ఇక్కడ మీరు చూసుకున్నా కూడా దిస్ ఇస్ మాల్దీవ్స్ లొకేషన్, రైట్. అండ్ దెన్ మీరు ఇక్కడ చూసినట్లయితే హియర్ ఇట్ ఇస్ ఇండియా. సో ఇక్కడ మనకి వరల్డ్ మ్యాప్లో మీరు కన్సిడర్ చేసుకున్నా కూడా విచ్ ఇస్ యాక్చువల్ హియర్ ఇట్ ఇస్, యూ కెన్ కన్సిడర్ హియర్ మాల్దీవ్స్ లొకేషన్. ఇక్కడ మీకు ఆరెంజ్ మార్క్తో చూపిస్తుంది కదండి. సో హియర్ ఇట్ ఇస్ మాల్దీవ్స్ అండ్ హియర్ ఇట్ ఇస్ ఇండియా. సో ఇప్పుడు మనకి వీటి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ అండ్ ప్రస్తుతం కరెంట్ అఫైర్లో ఈ 2 నేషన్స్ మధ్యలో ఉన్న కరెంట్ అఫైర్ ఏంటి, రైట్. అండ్ ఇప్పుడు ప్రస్తుతం ఎందుకు ఉంది మనకి ఈ కాన్సెప్ట్ అనేది ఇండియా ఇంకా మాల్దీవ్స్ అనేది. యాక్చువల్గా ఏంటంటే మనకి ప్రొటెస్ట్ అని చెప్పాను కదా, ఆ ప్రొటెస్ట్ ఏంటంటే ఇండియా అవుట్ ప్రొటెస్ట్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి.
ఎందుకోసము అంటే అది ఎప్పటి నుంచి అంటే సిన్స్ ద రిలీజ్ ఫ్రమ్ ద హౌస్ అరెస్ట్ ఆఫ్ ఫార్మర్ మాల్దీవ్స్ ప్రెసిడెంట్ అబ్దుల్లా యమీన్. ఓకే, సో ఈ యొక్క పర్టికులర్ రిలీజ్కి అప్పటి నుండి అనమాట. సో ఫ్రమ్ దాట్ టైమ్ సిన్స్ దీస్ ప్రొటెస్ట్ హ్యావ్ బీన్ ఇంక్రీస్డ్. వాట్ ఈస్ ద ప్రొటెస్ట్ యాక్చువల్లీ? ఇండియా అవుట్ అనే ప్రొటెస్ట్. ఓకే, సో అది మనకి కరెంట్ అఫైర్ అంటే ఈ యొక్క ప్రొటెస్ట్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి ఇండియా మాల్దీవ్స్ రిలేషన్షిప్లో. అండ్ ఇక్కడ మనకి వెళ్ళినట్లయితే బ్యాక్గ్రౌండ్ అంటే ఇండియాకి ఇంకా మాల్దీవ్స్కి ఉన్న రిలేషన్షిప్ ఎలాంటిది యాక్చువల్గా అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇండియా వాజ్ అమాంగ్ ద ఫస్ట్ వన్ టు రికగ్నైజ్ మాల్దీవ్స్. అంటే మాల్దీవ్స్కి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత, మాల్దీవ్స్కి ఇండిపెండెన్స్ ఎప్పుడు వచ్చింది మరి? 1965లో వచ్చింది. ఓకేనా, సో ఇక్కడ మాల్దీవ్స్కి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 1965 తర్వాత ఫస్ట్ కంట్రీ ఇండియానే అనమాట మాల్దీవ్స్ని రికగ్నైజ్ చేసిన కంట్రీ. అండ్ ఆల్సో అప్పుడు ఏంటంటే ఈవెన్ వాళ్ళతో అంటే మాల్దీవ్స్ కంట్రీతో ఇండియా అనేది ఒక డిప్లొమాటిక్ రిలేషన్స్ని కూడా కుదుర్చుకోవడం జరిగింది. అండ్ ఈవెన్ దెన్ బోత్ కంట్రీస్ షేర్ ఎథనిక్, లింగ్విస్టిక్, కల్చరల్, రిలీజియస్ అండ్ కమర్షియల్ లింక్స్ స్టీప్డ్ ఇన్ యాంటిక్విటీ. ఈవెన్ ఇక్కడ మనకి ఇలా వేరియస్ ఏరియాస్లో ఈవెన్ లింగ్విస్టిక్, కల్చరల్, రిలీజియస్ ఎక్సెట్రా సో డిఫరెంట్ ఏరియాస్లో కూడా ఇండియాతో పాటు మాల్దీవ్స్ అనేది ఒక రిలేషన్షిప్ని మెయింటైన్ చేయడం జరుగుతుంది. సో ఈవెన్ మనకి ఏంటంటే చూసుకున్నా కూడా ఇట్ హ్యాస్ బీన్ ఆల్సో ఎస్టాబ్లిష్ ద డిప్లొమాటిక్ రిలేషన్షిప్ అండ్ డిప్లొమాటిక్ టైస్ విత్ మాల్దీవ్స్. ఓకే, సో రీసెంట్గా కరెంట్ అఫైర్లో ఎందుకుంది అంటే ఈ యొక్క ప్రొటెస్ట్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి. ఆ పర్సన్ యొక్క రిలీజ్ అప్పటి నుండి అబ్దుల్ యమీన్ ద ప్రెసిడెంట్ ఆఫ్ మాల్దీవ్స్ రిలీజ్ అప్పటి నుంచి ఈ యొక్క ప్రొటెస్ట్ అనేవి ఇంక్రీజ్ అవుతూనే ఉన్నాయి. సో అందుకోసమే మనకి కరెంట్ అఫైర్లో ఉండడం జరిగింది. ఓకే, అండ్ ఈవెన్ దెన్ నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్ళినట్లయితే ఇండియా యుఏఈ రిలేషన్స్. మరి ఇక్కడ ఇండియా యుఏఈ రిలేషన్స్ అన్నాం, రైట్? సో ఎందుకోసం కరెంట్ అఫైర్లో ఉంది ఈ రిలేషన్కి సంబంధించి అని అంటే ఇండియా ఇంకా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఓకే, సో ఎందుకోసం కరెంట్ అఫైర్లో ఉందంటే ఈ టూ కంట్రీస్ అనేవి రీసెంట్గా సైన్ చేసింది సెపాని. ఏంటన్నది సెపాన్ గురించి సైన్ చేయడం జరిగింది ఇండియా ఇంకా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. మరి ఇక్కడ ఈ సెపా అనేది ఏంటి? ఓకే, కాంప్రిహెన్సివ్ ఎకానమిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్. ఏంటంటే అది కాంప్రిహెన్సివ్ ఎకానమిక్ ఎకానమిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్. సో ఇక్కడ మీరు చూసుకుంటే యూఏఈ ఇక్కడ మనకి లొకేట్ అయింది, రైట్? అండ్ దెన్ హియర్ ఇట్ ఇస్ ఇండియా. సో ఇప్పుడు ఈ టూ కంట్రీస్ మధ్యలో ఉన్న అగ్రిమెంట్ ఏంటండి? సెపా, right? So which is regarding comprehensive economic partnership agreement, okay, which is between UAE and India. సో మ్యాక్సిమం మీరు ఇలా ఏంటంటే ఎప్పుడు కానీ మనం ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేస్తున్నాము అంటే ఆ కంట్రీస్ లొకేషన్స్ అండ్ ఇండియాకి అవి ఎటువైపున ఉన్నాయి అలా కూడా మీరు జస్ట్ ఒకసారి చూసుకుంటూ వెళ్తే మీకు డే బై డే ఏంటంటే మ్యాప్స్తో పాటు ఆ కంట్రీస్ యొక్క లొకేషన్. సపోజ్ మనకి ఏమంటారు అంటే ఎప్పుడైనా మీరు ఈవెన్ ప్రీవియస్గా క్వశ్చన్స్ చూసుకున్నా కూడా కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ఈవెన్ మీకు యూపీఎస్సీ ఎగ్జామినేషన్స్లో కూడా చాలా క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు అంటే వరల్డ్ మ్యాప్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి కదండి. అలా సపోజ్ ఇప్పుడు కొన్ని కంట్రీస్ ఇస్తారు, లైక్ తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, ఇలా కొన్ని కంట్రీస్ ఇచ్చి ఇండియాకి లైక్ ఏవైతే బార్డర్లో ఉన్నాయి ఓకే ఇలా అడుగుతారు. లేదంటే మనకేంటంటే వాటి క్రొనాలజీగా చేయండి, ఫ్రమ్ ఈస్ట్ టు వెస్ట్ ఆర్ వెస్ట్ టు ఈస్ట్ కంట్రీస్ ఏవి, నార్త్ టు సౌత్ ఉన్న కంట్రీస్ని క్రొనాలజికల్ వేలో అరేంజ్ చేయండి. సో ఇలా అన్నమాట. సో అలాంటప్పుడు మీరు ఏంటంటే మీకు ఈ వరల్డ్ మ్యాప్ అనేది ఐడియా ఉంటే మ్యాప్ బేస్డ్ క్వశ్చన్స్ మీరు విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆన్సర్ చేసేయచ్చు, ఎక్కువగా టైం వేస్ట్ అవ్వకుండా. ఎందుకంటే అవి డైరెక్ట్ క్వశ్చన్స్, మనకి జస్ట్ మ్యాప్స్ మనకి ఐడియా ఉంటే మనం అలాంటి క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయగలము, రైట్? అండ్ దెన్ ఇక్కడ మనం చూసుకుంటే ఏంటంటే అది కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ అనేది ఇండియా ఇంకా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనేవి సైన్ చేయడం జరిగింది. మరి ఇక్కడ మనం సెపా గురించి యొక్క సిగ్నిఫికెన్స్ గురించి వెళ్తే అంటే ఇక్కడ ఇండియా ఇంకా యూఏఈ సైన్ చేసింది అంటున్నాం. మరి వాటి యొక్క సిగ్నిఫికెన్సెస్ ఏంటి అంటే పర్మనెంట్ బైలాటరల్ సేఫ్ గార్డ్ అనమాట మెకానిజం. ఎందుకోసము? దట్ ఈస్ టు డీల్ విత్ ఎనీ సడన్ సర్జ్ ఇన్ ద ఇంపోర్ట్స్, ఓకే, ఇంపోర్ట్స్కి సంబంధించిన చేంజెస్ ఏవైనా. And even then this will increase the two-way investment flows and the remittances, okay. So ఇలా ఎకనామికల్గా పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ చేశారు కాబట్టి ఇక్కడ ఏంటంటే 2-way సైడ్స్లో మనకి ఇక్కడ ఎకనామిక్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఉంటుంది. అండ్ యాజ్ వెల్ as ఈవెన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కూడా ఉంటుంది అనమాట, ఓకే. అండ్ దెన్ ఎస్టిమేటెడ్ నియర్లీ 1 million న్యూ జాబ్ ఆపర్చునిటీస్ ఇన్ ఇండియా. కాన్సన్ట్రేట్ చేయండి. ఇక్కడ మనం యాక్చువల్గా ప్రీవియస్గా కన్సిడర్ చేసుకుంటే అన్ఎంప్లాయ్మెంట్ అనేది కూడా డిస్కస్ చేసాం జనవరి మంత్లో. సో ఇక్కడ మనకి అన్ఎంప్లాయ్మెంట్ తగ్గించడం కోసం కూడా ఇక్కడ మీరు లైక్ జాబ్స్ చూసుకున్నా కూడా ఈ సెపా ద్వారా ఇలా వేరియస్ అడ్వాంటేజెస్ అనమాట. సో అదేంటి ఎస్టిమేటెడ్ 1 million న్యూ జాబ్ ఆపర్చునిటీస్ ఇన్ ఇండియా అనమాట, ఓకే. And as well as this will help to provide the market entry points to Africa, Middle East and as well as Europe, okay.
and even then likely to benefit around $26 billion worth of Indian products. Okay, Indian products సంబంధించి కూడా మనకి ఇక్కడ బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి. అండ్ యాజ్ వెల్ as automatic registration market authorization for Indian generic medicines if already approved in the developed countries. సో ఇలా మనకి చాలా ఏరియాస్ నాట్ ఓన్లీ ఎకనామికల్గా మనం చూసుకున్నా కూడా మెడిసినల్గా, దట్ మీన్స్ ఈవెన్ రిగార్డింగ్ హెల్త్ సెక్టార్ కానివ్వండి, ఈవెన్ జాబ్స్ గురించి కానివ్వండి, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్. సో ఇలా మనకి వేరియస్ ఏరియాస్లో ఈవెన్ ట్రేడ్లో కానివ్వండి, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్. ఓకే, సో ఇలా మనకి సెపా సైన్ చేయడం ద్వారా వేరియస్ అడ్వాంటేజెస్ అండ్ సిగ్నిఫికెన్స్ అనమాట, రైట్. సో కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ ఈస్ డన్ బిట్వీన్ ఇండియా అండ్ యూఏఈ ఇన్ ద మంత్ ఆఫ్ ఫిబ్రవరి. ఆర్ యూ క్లియర్ ఎవ్రీవన్? సో ఈ యొక్క డయాగ్రామ్ని క్లియర్గా అబ్జర్వ్ చేసి నోట్స్ తీసుకోండి ప్రతి ఒక్కరు, మీకు ఇది చాలా యూజ్ అవుతుంది. ఇందులో వచ్చే క్వశ్చన్స్ కూడా మీకు సిగ్నిఫికెన్స్ ఆఫ్ సెపా, రైట్, దట్ ఈస్ సెపా విచ్ రిప్రజెంట్స్ కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్. ఆర్ యూ క్లియర్ విత్ ద కాన్సెప్ట్ ఎవ్రీవన్? ఎస్, దెన్ లెట్ us మూవ్. ఈవెన్ ఇంకా కన్సిడర్ చేసుకున్నా కూడా ఇందాక చెప్పాను కదండి సెపా యొక్క సిగ్నిఫికెన్స్, జస్ట్ థియరటికల్గా చూసుకున్నా కూడా మనకి ఈ యొక్క పర్టిక్యులర్ సెపా యొక్క ఏంటంటే విచ్ ఇస్ గోయింగ్ టు ఇంక్రీజ్ bilateral goods and trades over the next 5 years to $100 billion. And as well as even చూసుకున్నా కూడా 90% of products exported from India to UAE, and this will attract the zero duty with the implementation of the particular agreement. And also this obligates to offer 1.4 million work visas for highly skilled professionals from India. సో ఇప్పుడు ఇండియా నుంచి మనకి ఏంటంటే యూఏకి వెళ్ళడానికి కూడా ఈ వర్క్ వీసాస్ని కూడా నియర్లీ 1.4 మిలియన్ వర్క్ వీసాస్ని కూడా ఇక్కడ ఈ సెపా అగ్రిమెంట్ సైన్ చేయడం ద్వారా యూఏఈ ఇండియాకి ప్రొవైడ్ చేయబోతున్న వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ బెనిఫిట్ అనమాట. ఓకే, సో దీస్ వర్ ఆల్ ద బెనిఫిట్స్ అండ్ ద అగ్రిమెంట్ విచ్ హ్యాస్ బీన్ సైన్డ్ బిట్వీన్ ఇండియా అండ్ యూఏఈ. ఆర్ యూ క్లియర్? అండ్ దెన్ now let us discuss the concept under economy, right. అండ్ ఇప్పటి వరకు డిస్కస్ చేసింది ఏంటండి, డిస్కస్ చేసిన కాన్సెప్ట్స్ వచ్చేసి ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ యాజ్ వెల్ as ఈవెన్ వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ ద పాలిటీ అండ్ గవర్నెన్స్ కాన్సెప్ట్. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయేది ఎకానమీ కాన్సెప్ట్స్ అనమాట, రైట్. ఎకానమీ కాన్సెప్ట్కి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ ఈ రోజున్న కాన్సెప్ట్ యాక్చువల్గా ఫిబ్రవరి మంత్కి సంబంధించి ఎకానమీలో గ్రీన్ బాండ్స్ అనే కాన్సెప్ట్. మరి ఈ గ్రీన్ బాండ్స్ అనేవి కరెంట్ అఫైర్లో ఎందుకున్నాయి మనకి, రైట్. సో ఇక్కడ గ్రీన్ బాండ్స్ అనేవి రీసెంట్గా గవర్నమెంట్ ప్లాన్ చేసింది ఏంటంటే టు ఇష్యూ ద సావరెన్ గ్రీన్ బాండ్స్ అ మూవ్ ప్లాన్ దట్ ఈస్ ప్లాన్ టువర్డ్స్ అచీవింగ్ ద కార్బన్ న్యూట్రాలిటీ. సో మీరు ఫోకస్ చేయాలి ఏంటంటే అది కార్బన్ న్యూట్రాలిటీని ఫోకస్ చేస్తూ ఈ గ్రీన్ బాండ్స్ని ఇష్యూ చేయాలన్న ప్లాన్ని రీసెంట్గా గవర్నమెంట్ మనకి తీసుకురావడం జరిగింది. ఓకే, ఏంటది స్పెసిఫిక్గా చూసుకోండి. మెయిన్ ఆబ్జెక్టివ్ వచ్చేసి కార్బన్ న్యూట్రాలిటీకి సంబంధించినవే ఈ గ్రీన్ బాండ్స్ అనమాట. ఇక్కడ యాక్చువల్గా గ్రీన్ బాండ్స్ మనం చూసుకున్నా కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అందులో 4 టైప్స్ ఆఫ్ గ్రీన్ బాండ్స్ ఉంటాయి. జస్ట్ ఒకసారి మీరు ఇక్కడ నేమ్స్ చూసుకుంటే ఇమేజ్లో గ్రీన్ యూజ్ ఆఫ్ ప్రొసీడ్స్ బాండ్స్, ఇక్కడ ఏంటంటే గ్రీన్ యూజ్ ఆఫ్ ప్రొసీడ్స్ రెవెన్యూ బాండ్స్, ఓకే, నెక్స్ట్ గ్రీన్ ప్రాజెక్ట్ బాండ్స్ అండ్ గ్రీన్ సెక్యూరిటైజ్డ్ బాండ్స్. ఇక్కడ మనకి ఈ 4 టైప్స్ ఆఫ్ గ్రీన్ బాండ్స్ ఉంటాయన్నమాట. ఈవెన్ మీకు ఇంకా ఇన్ డీటెయిల్గా కావాలి అని అనుకుంటే నోట్స్ ఒకసారి ఈ యొక్క ఇమేజ్ని మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసి ప్రతి పాయింట్ని జస్ట్ ఒకసారి మీరు క్లియర్గా చదవండి. అండ్ ఇంకా మీకు అవసరం అనుకుంటే జస్ట్ యూ కెన్ టేక్ ద నోట్స్ యాజ్ ఇట్ ఈస్, ఓకేనా. సో గ్రీన్ టైప్ బాండ్స్ని ఇది మీకు అడిషనల్ ఇన్ఫర్మేషన్ యాక్చువల్గా, జస్ట్ కానీ ఏంటంటే మీకు మళ్ళీ ఒక క్లియర్ ఐడియా ఉండాలి గ్రీన్ బాండ్స్ గురించి అన్న ఉద్దేశంతో ఇక్కడ మీకు ఈ ఇమేజ్ డిస్ప్లే చేశాను. ఈ 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రీన్ బాండ్స్ని లైక్ ఆ నోట్స్ మాత్రం మ్యాక్సిమం మ్యాండేటరీ, ఓకే, 4 టైప్స్ తీసుకోండి. కానీ వాటి తర్వాత మళ్ళీ ఇక్కడ మీకు అడిషనల్గా ఉన్న ఇన్ఫర్మేషన్ మాత్రం జస్ట్ ఇఫ్ ఇట్ నెసరీ యూ కెన్ రీడ్ ఇట్, కానీ ఇంకా మీకు కావాలి అనుకుంటే జస్ట్ యూ కెన్ నోట్ డౌన్, ఓకేనా. అండ్ దెన్ సో మనకి యాక్చువల్ కరెంట్ అఫైర్లోకి వెళ్తే ఈ గ్రీన్ బాండ్స్కి సంబంధించింది మనకి కరెంట్ అఫైర్లో ఉంది, రైట్. అప్రూవల్ అనేది ఇచ్చింది గవర్నమెంట్. అండ్ ఇక్కడ ఈ గ్రీన్ బాండ్స్ మనం ఏమన్నాము, దీస్ ఆర్ లైక్ రిలేటెడ్ టు వాట్ కార్బన్ న్యూట్రాలిటీకి సంబంధించినవి, అంతే కదండి. సో అదే మనం చూసుకుంటే ఇక్కడ ఈ గ్రీన్ బాండ్స్ అనేవి ఒక ఫిక్స్డ్ ఇన్కమ్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ అనమాట. మరి ఈ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్చువల్గా దేనికోసం యూజ్ చేస్తున్నారు అంటే విచ్ ఆర్ యూజ్డ్ టు ఫండ్ ద ప్రాజెక్ట్స్, ఓకేనా. ఏంటది ప్రాజెక్ట్స్కి ఫండ్ చేయడానికి, దాట్ టు ఆ ప్రాజెక్ట్స్ కూడా ఏంటండి ఎలాంటి ప్రాజెక్ట్స్కి అంటే ఏ ప్రాజెక్ట్స్ అయితే ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంటల్ ఆర్ క్లైమేట్ బెనిఫిట్స్ ఉంటాయో అలాంటి ప్రాజెక్ట్స్కి మాత్రమే ఈ గ్రీన్ బాండ్స్ని యూజ్ చేస్తారు, ఓకేనా. అంటే ఈ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ని ఆ ప్రాజెక్ట్స్కి ఫండ్ చేయడానికి యూజ్ చేస్తారు. ఆర్ యూ క్లియర్ నౌ అబౌట్ గ్రీన్ బాండ్స్?
అండ్ దెన్ అంటే స్పెసిఫిక్గా చూసుకోవాలి ఎన్విరాన్మెంట్ బెనిఫిట్స్ కానీ క్లైమేట్ బెనిఫిట్స్ కానీ ఉన్న కొన్ని ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో అలాంటి వాటికి మాత్రమే ఈ గ్రీన్ బాండ్స్ని ఇష్యూ చేస్తారు. ఎస్, అండ్ దెన్ మేజర్గా ఎందుకోసం మరి క్లైమేట్ బెనిఫిట్స్ ఎన్విరాన్మెంట్ బెనిఫిట్స్ అన్నాము, బికాస్ గ్రీన్ బాండ్స్ మనకి గ్రీన్ రైట్ అలా అయినా గుర్తుపెట్టుకోండి, ఎన్విరాన్మెంట్ ఆర్ క్లైమేట్ మనకి గ్రీన్ బాండ్ అన్నారు ఓకేనా. అండ్ యాజ్ వెల్ యాజ్ స్పెసిఫిక్గా ఏంటి మనకి అచీవ్మెంట్ ఆఫ్ కార్బన్ న్యూట్రాలిటీకి సంబంధించినవి కాబట్టి ఓకే. అండ్ ఈవెన్ దెన్ మనకి ప్రీవియస్గా కూడా గ్రీన్ బాండ్ మైల్ స్టోన్స్ చూసుకున్నట్లయితే 2007లో ఏంటంటే ఫస్ట్ టైం ఈ గ్రీన్ బాండ్స్ ఇష్యూ చేశారు. ఎక్కడ? విచ్ ఈస్ ఇష్యూడ్ బై యూరోపియన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అనమాట. లేటర్ 2014లో ఏంటంటే ఫస్ట్ సర్టిఫైడ్ క్లైమేట్ బాండ్ అనేది వచ్చింది. అండ్ ఈవెన్ 2015లో ఏంటంటే బ్యాంక్ ఇష్యూడ్ ఇండియాస్ ఫస్ట్ గ్రీన్ బాండ్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ప్రోగ్రామ్ టు ఫైనాన్స్ 5 GW వర్త్ ఆఫ్ రిన్యూవబుల్ ప్రాజెక్ట్. ఓకే, ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయండి. ఇండియాకి సంబంధించిన ఫస్ట్ గ్రీన్ బాండ్స్ బ్యాంక్ ఇష్యూ చేసింది ఎప్పుడు అంటే 2015లో అనమాట. 2016లో మీరు చూసుకుంటే గ్రీన్ సావరెన్ ఇష్యూయన్స్ పోలాండ్లో. 2020లో ఏంటంటే గ్రీన్ బాండ్ ద మార్కెట్ విచ్ హిట్స్ 1 trillion ఓకే, $1 trillion హిట్ చేసింది మనకి 2020లో. 2021లో ఏంటంటే గజియాబాద్ నగర్ నిగమ్ విచ్ announced successfully rising listing the India's ఫస్ట్ గ్రీన్ మున్సిపల్ బాండ్ ఇష్యూ. ఇక్కడ మనకి మీరు ఇండియా గురించి మ్యాక్సిమం ఫోకస్ చేయాల్సిన ఇయర్స్ వచ్చేసి 2015 ఇంకా 2021 ఓకేనా. సో ఈ 2 ఇయర్స్లో మిగిలినవి ఏంటంటే లైక్ మనకి యూకే కానివ్వండి పోలాండ్లో డిఫరెంట్ కంట్రీస్ యొక్క మైల్ స్టోన్స్ అనమాట. ఓవరాల్గా వరల్డ్ వైడ్గా గ్రీన్ బాండ్ సంబంధించిన ఇష్యూస్. కానీ ఇండియాకి సంబంధించిన మైల్ స్టోన్స్ 2015లో మనకి ఫస్ట్ టైం అండ్ 2021లో ఏంటంటే ఇండియాస్ ఫస్ట్ గ్రీన్ మున్సిపల్ బాండ్ కూడా గ్రీన్ బాండ్ కూడా ఇష్యూ చేయడం జరిగింది ఓకే. దీస్ వర్ ద 2 ఇంపార్టెంట్ మైల్ స్టోన్స్ రిలేటెడ్ టు ఇండియా. సో అదే మనకి ఓవరాల్గా ఈ గ్రీన్ బాండ్ అనే కాన్సెప్ట్. ఆర్ యూ క్లియర్ ఎవ్రీవన్? అండ్ దెన్ లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ కాన్సెప్ట్. ఏంటంటే మనకి అర్బన్ ఎంప్లాయ్మెంట్. ప్రీవియస్గా మనం డిస్కస్ చేసింది జనవరి మంత్ కరెంట్ అఫైర్స్లో అన్ఎంప్లాయ్మెంట్కి సంబంధించి, అండ్ ఇక్కడ ఏంటంటే ఇది అర్బన్ ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన కరెంట్ అఫైర్. మరి ఈ అర్బన్ ఎంప్లాయ్మెంట్ యాక్చువల్గా ఎందుకు కరెంట్ అఫైర్లో ఉంది అంటే రీసెంట్గా రాజస్థాన్ గవర్నమెంట్ అనేది అనౌన్స్ చేసిన ఒక స్కీమ్ ఏంటి అంటే అర్బన్ జాబ్ గ్యారంటీ స్కీమ్. ఎక్కడ అది పర్టికులర్గా అర్బన్ ఏరియాస్లో ఉన్న అన్ఎంప్లాయ్మెంట్ని తగ్గించడం కోసమే ఈ అర్బన్ జాబ్ గ్యారంటీ స్కీమ్ని రాజస్థాన్ స్టేట్ గవర్నమెంట్ రీసెంట్గా ఇంట్రడ్యూస్ చేసింది. అదే మనకి అర్బన్ ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన కరెంట్ అఫైర్. ఏ స్టేట్ గవర్నమెంట్ అండి? రాజస్థాన్ స్టేట్ గవర్నమెంట్ అనేది రీసెంట్గా ఈ ఒక అర్బన్ జాబ్ గ్యారంటీ స్కీమ్ని అక్కడ రాజస్థాన్లో ఉన్న అర్బన్ ఏరియాస్లో ఉన్న అన్ఎంప్లాయ్మెంట్ని తగ్గించడం కోసము ఎంప్లాయ్మెంట్ని పెంచడం కోసము ఈ యొక్క పర్టిక్యులర్ జాబ్ గ్యారంటీ స్కీమ్ని లాంచ్ చేసింది. మరి ఈవెన్ మనం వెళ్ళినట్లయితే ఈ యొక్క స్కీమ్ గురించి ఇన్ డీటెయిల్గా యాక్చువల్గా ఇది డిజైన్ చేసింది కూడా మనకి MGNREGAని బేస్ చేసుకొని ఓకే. అదేంటంటే మనకి MGNREGA యాక్చువల్గా ఏంటి 100 days ఆఫ్ వర్క్ ఉంటుంది కదా. సో ఇన్ ద సేమ్ వే ఇక్కడ ఏంటంటే ఈ పర్టికులర్ స్కీమ్ అన్నాం కదా జాబ్ గ్యారంటీ స్కీమ్, అదేంటంటే దాని స్కీమ్ యొక్క నేమ్ వచ్చేసి ఇందిరాగాంధీ షహరీ రోజ్గార్ గ్యారంటీ యోజన. ఏంటది? షహరీ సిటీస్లో మేజర్గా ఈ జాబ్ గ్యారంటీ స్కీమ్ని తీసుకొచ్చారు అండర్ ద లైన్స్ ఆఫ్ MGNREGA. యాక్చువల్గా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ స్కీమ్లో భాగంగా మనకి MGNREGA 100 days ఆఫ్ వర్క్ కదా, అదేవిధంగా ఈ యొక్క స్కీమ్ పర్టికులర్గా ఈ ఇందిరాగాంధీ షహరీ రోజ్గార్ యోజనకి సంబంధించి 100 days ఆఫ్ ఎంప్లాయ్మెంట్ విల్ బి ప్రొవైడెడ్ ఇన్ అ ఇయర్. ఏంటంటే అక్కడ అది ఈ అర్బన్ ఏరియాస్లో 100 days ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. దట్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్ అనమాట. అండ్ ఎందుకోసము ఈవెన్ చూసుకున్నా కూడా అంటే రాజస్థానే మొట్టమొదటి స్టేటా ఇలా ఒక 100 day జాబ్ ఆపర్చునిటీస్ అండ్ ఎంప్లాయ్మెంట్ని ప్రొవైడ్ చేసే ఒక స్టేట్? నో, ప్రీవియస్గా కూడా చాలా అదర్ స్టేట్స్ కూడా ఇలాంటి కొన్ని జాబ్ ఆపర్చునిటీస్ని క్రియేట్ చేశారు. అందులో రాజస్థాన్ వచ్చేసి 5th one అనమాట. ఎన్నోది? రాజస్థాన్ వచ్చేసి 5th స్టేట్ అనమాట ఇండియాలో. మరి ప్రీవియస్గా ఏ స్టేట్స్ మనకి ఇలాంటి ఒక స్కీమ్ని తీసుకొచ్చాయి అంటే ఇఫ్ యూ కెన్ కన్సిడర్ హియర్ లాస్ట్ 2 yearsలో హిమాచల్ ప్రదేశ్, ఒడిశా, జార్ఖండ్, తమిళనాడు సో ఇవన్నీ కూడా ఇంట్రడ్యూస్ చేశాయి ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ ఫర్ అర్బన్ ఏరియా స్పెషల్గా ఓకేనా. రాజస్థాన్ అనేది 5th స్టేట్ అనమాట విచ్ ఇస్ ఇన్ ద లాస్ట్ 2 years ఓకే. సో అంటే ఈ యొక్క అర్బన్ ఎంప్లాయ్మెంట్ ఒక స్కీమ్ని లాంచ్ చేసిన స్టేట్ వచ్చేసి ఇండియాలో రాజస్థాన్ అనేది 5th one అనమాట. ఆర్ యూ క్లియర్ నా? అర్బన్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ అండర్ ద లైన్స్ అంటే ఇది డిజైన్ చేసింది కూడా MGNREGAని కన్సిడరేషన్లోకి తీసుకొని అందులో 100 days
నెట్వర్క్ ప్రొవైడ్ చేసిన విధంగానే పర్టికులర్గా అర్బన్ ఏరియాస్లో కూడా ఇక్కడ స్పెసిఫిక్గా మనకి ఎంజీఎన్రేగా ఏంటంటే చూసుకున్నా కూడా స్పెషల్లీ మ్యాక్సిమం టు మ్యాక్సిమం ఇన్ రూరల్ ఏరియాస్ కదండి. అదేవిధంగా ఈ ఇందిరాగాంధీ షహరీ యోజన స్కీమ్ వచ్చేసి మనకి సిటీస్ అర్బన్ ఏరియాస్లో కూడా ఎంప్లాయ్మెంట్ని ప్రొవైడ్ చేస్తుంది. ఎన్ని డేస్ అది 100 days అనమాట. ఎస్, ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్ని తగ్గించడం కోసము ఈ అర్బన్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ని తీసుకురావడం జరిగింది. ఇండియాలో 5th స్టేట్ అనమాట. లాస్ట్ 2 years నుండి చూసుకుంటే రాజస్థాన్ అనేది ఇలాంటి యొక్క ఎంప్లాయ్మెంట్ స్కీమ్ని అర్బన్ ఏరియాస్లో లాంచ్ చేసిన స్టేట్. ఓకేనా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అర్బన్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్. అండ్ దెన్ నెక్స్ట్ ఏంటంటే యూపీఐకి సంబంధించి, ఈ యూపీఐకి సంబంధించి ఏంటంటే కరెంట్ అఫైర్లో ఉంది అంటే ఫస్ట్ టైం ఒక ఫారెన్ కంట్రీ మన ఇండియాకి సంబంధించిన యూపీఐ సిస్టమ్ని అడాప్ట్ చేసుకుంటుంది. మరి ఆ కంట్రీ ఏంటి అనేది ఇప్పుడు మనం ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాము కరెంట్ అఫైర్ గురించి. ఇక్కడ మనకి నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసిఐ అనేది రీసెంట్గా అనౌన్స్ చేసింది ఏంటంటే మన ఈ యొక్క పర్టికులర్ యూపీఐ సిస్టమ్ ఇండియా యూస్ చేస్తుంది కదండి. యూపీఐ రైట్, మీరు యూపీఐ పిన్ కానీ మీరు ఫోన్పే గూగుల్ పే చేస్తున్నప్పుడు మీకు జనరల్గా ఐడియా ఉంటుంది, మనం యూపీఐ పిన్ టైప్ చేస్తాం రైట్. సో ఆ యూపీఐ ఏదైతే ఉందో ఆ సిస్టమ్ని ఇక్కడ మనీ ట్రాన్సాక్షన్ డిజిటల్ పర్పస్ యూస్ చేస్తున్నాం కదా. సో ఆ యూపీఐ పిన్ ఏదైతే ఉందో యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అనేది, సో ఈ సిస్టమ్ని ఫస్ట్ టైం ఒక ఫారెన్ కంట్రీ అడాప్ట్ చేసుకుంటుంది. అంటే ఇది ఇండియా యొక్క సిస్టమ్ అనమాట యూపీఐ అనేది. సో ఇప్పుడు మరి అదర్ ఫారెన్ కంట్రీ ఏది అడాప్ట్ చేసుకుంటుంది అంటే మనకి నేపాల్ విల్ బి ద ఫస్ట్ ఫారెన్ కంట్రీ. ఏంటంటే అది నేపాల్. ఓకే, నేపాల్ విల్ బి ద ఫస్ట్ ఫారెన్ కంట్రీ అనమాట ఈ యూపీఐని అడాప్ట్ చేసుకునేది. అండ్ యాజ్ వెల్ as it is expected to serve the large digital public good in Nepal. అండ్ యాజ్ వెల్ as మనకి ఇక్కడ చూసుకున్నా కూడా ఈ యొక్క యూపీఐ అనేది ఎందుకోసం స్పెషల్గా ఇన్స్టెంట్గా మనకి ట్రాన్స్ఫర్ అయిపోతాయి ఫండ్స్ కానివ్వండి, బిల్స్ కానివ్వండి రైట్. అండ్ ద షేరింగ్ ఫెసిలిటీ కెన్ బి యూస్డ్ ఫర్ 24 hours అండ్ ఆన్ ఆల్ పబ్లిక్ హాలిడేస్ ఈవెన్ ఎక్సెట్రా. మనకి ఈవెన్ పబ్లిక్ హాలిడేస్ ఉన్నా కూడా మనకి యూపీఐ పిన్తో దట్ వీ కెన్ ట్రాన్స్ఫర్ ద మనీ రైట్. మనకి ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం అవన్నీ మనకి వెయిట్ని బేస్ చేసుకొని మనకి ఈ సిస్టమ్స్ అన్నీ వచ్చాయి. మనకి డిజిటల్ పేమెంట్ సిస్టమ్ ఇండియాలో మనకి ఎన్పిసిఐ తీసుకొచ్చిన సిస్టమ్ ఏంటంటే అది యూపీఐ రైట్. సో ఎన్పిసిఐ అనేది మనకి అంబ్రెల్లా ఫర్ ఆల్ ద డిజిటల్ పేమెంట్స్ రైట్, ఒక ప్లాట్ఫామ్ అనమాట. దట్ ఈస్ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సో అది మనకి యూపీఐకి సంబంధించిన కరెంట్ అఫైర్. అండ్ దెన్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, అట్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్. ఇది మీకు మాక్ టెస్ట్ కానివ్వండి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్లో చాలా వరకు క్వశ్చన్స్ రిపీట్ అవుతున్నాయి. మీరు ఈ ఫిబ్రవరి మంత్ కరెంట్ అఫైర్స్ చూసుకున్నా కూడా అదేంటంటే లావెండర్ కల్టివేషన్. మీరు డైలీ ప్రోడక్ట్స్ ఏవైతే యూజ్ చేస్తున్నారో మీ డైలీ లైఫ్లో దాంట్లో మీరు చూడొచ్చు లావెండర్ ప్రోడక్ట్స్, పర్ఫ్యూమ్స్ కానివ్వండి రైట్. ఈవెన్ మీరు వేసుకునే ఒక లైక్ యూ కెన్ కన్సిడర్ హియర్ పౌడర్స్ కానివ్వండి. ఓకే, సో మ్యాక్సిమం మనకి ఈ పర్ఫ్యూమ్స్లో ఫ్రాగ్రెన్స్లో ఏంటంటే ఈ యొక్క లావెండర్ ఫ్రాగ్రెన్స్ ఉంటుంది. ఆ లావెండర్ ఏదైతే ఉంటుందో సో దానికి సంబంధించిన ఒక కరెంట్ అఫైర్ ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. లావెండర్, ఈవెన్ మీరు సపోజ్ ఒక జస్ట్ జనరల్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మీ ఇంట్లో జస్ట్ పాండ్స్ పౌడర్ చూసుకోండి, అందులో లావెండర్ వాలెట్ కలర్ పర్పుల్ కలర్ క్యాప్తో ఉన్న బాక్సెస్ చూస్తుంటారు కదండి. సో అది మనకి లావెండర్కి సంబంధించింది అనమాట. సో అది ఈజీగా గుర్తుపెట్టుకోండి. లావెండర్ కల్టివేషన్ అనేది ఒక పర్పుల్ రెవల్యూషన్, పర్పుల్ కలర్లో రైట్ ఆ ఫ్లవర్స్ అని. సో అది పర్పుల్ రెవల్యూషన్ అనమాట. సో ఇక్కడ మనకి కరెంట్ అఫైర్లో ఉంది ఏంటంటే లావెండర్ కల్టివేషన్ అనేది అండర్ CSIR IIM's అండ్ అరోమా మిషన్ ఇన్ రంబన్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ద పర్పుల్ రెవల్యూషన్. సో రీసెంట్గా మనకి పర్పుల్ లేదా లావెండర్ రెవల్యూషన్ అని కూడా అంటారు దీన్ని. ఇది ఎవరు లాంచ్ చేశారంటే విచ్ వాస్ లాంచ్డ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనమాట. త్రూ వాట్? త్రూ CSIR, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ విచ్ ఇస్ రిగార్డింగ్ ద అరోమా మిషన్. ఇక్కడ ఏంటంటే మేజర్ ఆబ్జెక్టివ్ వచ్చేసి విచ్ ఎయిమ్డ్ అట్ ఇంక్రీజింగ్ ద లావెండర్ కల్టివేషన్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్. ఏంటన్నది ఈ లావెండర్ కల్టివేషన్ ఇంకా ఎక్కువ అయ్యే విధంగా ఈ యొక్క పర్టిక్యులర్ ఇనిషియేటివ్ అండ్ రెవల్యూషన్ని లాంచ్ చేశారు. ఓకే, పర్పుల్ రెవల్యూషన్ ఆర్ లావెండర్ రెవల్యూషన్ అనేది. అండ్ ఆల్సో ఈ లావెండర్ కల్టివేషన్ అనేది యాక్చువల్గా జమ్మూ అండ్ కాశ్మీర్లో ఆల్మోస్ట్ 20 డిస్ట్రిక్ట్స్లో ప్రాక్టీస్ చేస్తుంటారు. ఏంటంటే అది ఈ లావెండర్ కల్టివేషన్ చేసే కొన్ని డిస్ట్రిక్ట్స్ చూసుకుంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో నియర్లీ ఆల్మోస్ట్ 20 డిస్ట్రిక్ట్స్ చేస్తాయి. సో ఇంకా కూడా ఇంక్రీజ్ చేయాలి లావెండర్ కల్టివేషన్ని అనే ఒక ముఖ్య ఉద్దేశంతోనే ఈ పర్పుల్ రెవల్యూషన్ లేదా లావెండర్ రెవల్యూషన్ని స్టార్ట్ చేశారు.
అండ్ ఈవెన్ హౌఎవర్ ద క్రాప్ ఇస్ నేటివ్ టు ద యూరప్. ఓకే, పర్టికులర్గా ఈ లావెండర్ క్రాప్ ఏదైతే ఉందో దిస్ ఇస్ అ నేటివ్ ఆఫ్ యూరప్ అనమాట. సో బట్ లేటర్ ఇంకా మనం చూసుకుంటే ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్లో ఎక్కువగా దీన్ని పండిస్తుంటారు, కల్టివేట్ చేస్తుంటారు, అదే మనకి లావెండర్ అనేది. కానీ ఇంకా ఈ కల్టివేషన్ ఇంక్రీజ్ అవ్వాలి అన్న ఉద్దేశంతో ఒక రెవల్యూషన్ని స్టార్ట్ చేశారు. ఓకేనా, విచ్ ఇస్ బై ద మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ CSIRతో కొలాబ్ అయిన తర్వాత. ఆర్ యూ క్లియర్ విత్ ద కాన్సెప్ట్ అబౌట్ లావెండర్ కల్టివేషన్? ఎస్. అండ్ దెన్ నెక్స్ట్ మూవ్ టు ద నెక్స్ట్ కాన్సెప్ట్ ఆఫ్ సెక్యూరిటీ అండ్ డిఫెన్స్. సో ఇక్కడ మనకి ఏంటంటే మోడర్నైజేషన్ ఆఫ్ పోలీస్ ఫోర్సెస్ ఏంటంటే అది MPF. వాట్ ఈస్ దాట్? సెంటర్ హ్యాస్ అప్రూవ్డ్ ద కంటిన్యూషన్ ఆఫ్ మోడర్నైజేషన్ ఆఫ్ పోలీస్ ఫోర్స్ స్కీమ్ ఫర్ ద 5 years. ఇంకా అదర్ 5 yearsకి కూడా ఇది ఎక్స్టెండ్ చేసింది అండ్ అప్రూవ్ చేసింది, కంటిన్యూషన్ ఉండాలి అని ఈ MPF స్కీమ్ అనేది ఫర్ ద నెక్స్ట్ 5 years అంటే టిల్ 2025 to 26 వరకు, ఆ పీరియడ్ ఆఫ్ టైం వరకు ఇంకా 5 yearsకి కూడా ఈ మోడర్నైజేషన్ ఆఫ్ పోలీస్ ఫోర్స్ యొక్క స్కీమ్ అనేది కంటిన్యూషన్లో ఉండబోతుంది. మరి ఈ MPF గురించి మనం డీటెయిల్గా వెళ్ళినట్లయితే యాక్చువల్గా ఇదేంటంటే మనకి సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అనమాట. అండ్ ఆల్సో ఇది ఎప్పుడు యాక్చువల్గా ఫస్ట్ ఇనిషియేట్ చేశారు అంటే 1969 to 70లో ఇనిషియేట్ చేశారు. అండ్ ఆల్సో హియర్ మనకి మినిస్ట్రీ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ స్కీమ్ కాల్డ్ MPF. ఓకే, మరి ఏ మినిస్ట్రీ రెస్పాన్సిబుల్ మనకి ఇంప్లిమెంటేషన్కి సంబంధించి అంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అనమాట. ఏంటంటే అది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అనేది మేజర్ రోల్ ప్లే చేసింది ఈ యొక్క పర్టికులర్ మోడర్నైజేషన్ ఆఫ్ పోలీస్ ఫోర్స్ యొక్క స్కీమ్ ఇంప్లిమెంటేషన్ భాగంగా. అండ్ ఆల్సో మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి ఈ MPF ఒక మెయిన్ ఆబ్జెక్టివ్? ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఇస్ టు రెడ్యూస్ ద డిపెండెన్స్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్స్. ఓకే, అండ్ ఆల్సో విచ్ ఈస్ ఆన్ ద ఆర్మీ అండ్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్. ఓకేనా, అంటే ఇక్కడ మనకి సెంట్రల్ లైక్ పోలీస్ ఫోర్సెస్ ఉంటాయి. సో ఈ పోలీస్ ఫోర్సెస్తో కొన్నిసార్లు అవ్వనప్పుడు ఏం చేస్తారు, స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ లైక్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ పైన డిపెండ్ అవుతారు, లేదు అంటే ఆర్మీ పైన డిపెండ్ అవుతారు. సో ఆ డిపెండెన్స్ని రెడ్యూస్ చేసి స్టేట్లోనే ఇంకా హై డెవలప్మెంట్స్ అవ్వాలి ఈ పోలీస్ ఫోర్స్కి సంబంధించి. స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ పైన డిపెండ్ అవ్వకూడదు. ఆ డిపెండెన్సీని తగ్గించడానికే ఈ మోడర్నైజేషన్ ఆఫ్ పోలీస్ ఫోర్స్ అనేది 1969లో ఇంప్లిమెంట్ చేశారు. కానీ ఇంకా లేటర్ ఆన్ ఇప్పుడు కూడా కంటిన్యూషన్లోనే ఉంది. ఇంకా ఫర్దర్ కూడా ఇంకొక 5 years కూడా కంటిన్యూషన్లోనే ఈ పర్టిక్యులర్ స్కీమ్ ఉండబోతుంది అనేది కరెంట్ అఫైర్లో ఉంది మనకి. అండ్ యాజ్ వెల్ as ఈవెన్ చూసుకున్నా కూడా టు కంట్రోల్ ద ఇంటర్నల్ సెక్యూరిటీ అండ్ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్స్ బై అడిక్వేట్లీ ఎక్విపింగ్ ద స్టేట్ పోలీస్ ఫోర్సెస్ అండ్ స్ట్రెంథనింగ్ దర్ ట్రైనింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో వాళ్ళని ఇంకా ట్రైన్ చేయాలి, వాళ్ళకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇంకా స్ట్రెంథన్ చేస్తూ, అంటే ఎవరికి ఉన్నవి స్టేట్ పోలీస్ ఫోర్స్ వాళ్ళకి. ఓకేనా, సో ఇక్కడ స్టేట్ పోలీస్ ఫోర్స్ వాళ్ళకి ఇంకా ఎక్కువగా టెక్నాలజీస్ అండ్ వాళ్ళ ట్రైనింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేస్తూ వాళ్ళకి ఏంటంటే ఇక్కడే పర్ఫెక్ట్ ట్రైనింగ్ అనేది ఇవ్వాలి. మళ్ళీ వాళ్ళు సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ పైన డిపెండ్ అవ్వకూడదు, CAPFs పైన. ఓకే, సో ఆ మోటోతోనే ఇంకా ఈ స్కీమ్ని మోడర్నైజేషన్ ఆఫ్ పోలీస్ ఫోర్స్ని కంటిన్యూషన్లో ఉంచబోతున్నారు. ఆర్ యూ క్లియర్? అండ్ ఈవెన్ మనం చూసుకున్నా కూడా ఎక్స్పర్ట్ బాడీస్ దట్ హ్యావ్ బీన్ ఎగ్జామైన్ ద పోలీస్ రిఫార్మ్స్కి వెళ్ళినట్లయితే నేషనల్ పోలీస్ కమిషన్, రిబేరియో కమిటీ, అండ్ హియర్ యూ కెన్ కన్సిడర్ హియర్ పద్మనాభయ్య కమిటీ, మలీమత్ కమిటీ, పోలీస్ యాక్ట్ డ్రాఫ్టింగ్ కమిటీ, సుప్రీం కోర్ట్ డైరెక్షన్ ఇన్ ప్రకాష్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, అండ్ యాజ్ వెల్ as సెకండ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ 2015లో మనం చూసుకుంటే పోలీస్ యాక్ట్ డ్రాఫ్టింగ్ కమిటీ. సో ఇవన్నీ వేరియస్ ఎక్స్పర్ట్ బాడీస్ అనమాట. ఈ పోలీస్ రిఫార్మ్కి సంబంధించి వాళ్ళు ఎగ్జామైన్ చేసిన తర్వాత మనకి కొన్ని ఎక్స్పర్ట్ బాడీస్ అనేవి లిస్ట్ చేశారు ఇక్కడ. ఒకవేళ మీకు కావాలి అనుకుంటే జస్ట్ యూ కెన్ నోట్ దిస్ అడిషనల్ ఇన్ఫర్మేషన్. బట్ ఏంటంటే ఇక్కడ మనకి పోలీస్ ఫోర్సెస్ గురించి వచ్చింది కాబట్టి ఆ రిఫార్మ్స్కి సంబంధించిన ఎక్స్పర్ట్ బాడీస్ గురించి తెలుసుకోవాలి మీరు, అట్లీస్ట్ ఒక ఐడియా ఉండాలి. దట్ ఈస్ ద మెయిన్ థింగ్ ఐ హ్యావ్ ప్రొవైడ్ దిస్ స్లైడ్ హియర్. అండ్ దెన్ నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏంటంటే సైబర్ క్రైమ్ అనమాట. ఈ సైబర్ క్రైమ్ అనేది ఏంటి? క్రైమ్ వేరు, సైబర్ క్రైమ్ వేరు. సో ఇక్కడ మనం క్లియర్గా డిస్కస్ చేద్దాము ఎందుకు కరెంట్ అఫైర్లో ఉంది ఈ సైబర్ క్రైమ్ అనేది. అంటే రీసెంట్గా నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డేటా ఏంటది NCRB ప్రకారము ఒక డేటా రిలీజ్ చేశాయి. ఆ రిలీజ్ చేసిన డేటాలో ఏంటంటే ఇండియా అనేది రిపోర్ట్ చేసింది 11.8% ఇన్ ద సైబర్ క్రైమ్ ఇన్ ద ఇయర్ 2020. ఏంటంటే అది 11.8% అనమాట సైబర్ క్రైమ్లో ఇండియా యొక్క డేటా వచ్చేసి.
సో దిస్ అ పర్సెంటేజ్ విచ్ ఇండియా కమిటెడ్ దిస్ సైబర్ క్రైమ్స్. ఓకే, సో ఇండియాలో సైబర్ క్రైమ్స్ ఎన్ని జరిగాయి పర్సెంటేజ్ చూసుకుంటే 11.8% అనమాట. మరి స్పెసిఫిక్గా సైబర్ క్రైమ్ ఇన్ ఇండియాకి మనం వెళ్తే 11.8% అన్నారు. ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్, యాక్చువల్లీ సైబర్ క్రైమ్ని ఇండియాలో మనం ఏ విధంగా డిఫైన్ చేస్తున్నాము అంటే ఒక అన్లాఫుల్ యాక్ట్ వేర్ ఇన్ ద కంప్యూటర్ ఇస్ ఎ టూల్. ఇక్కడ మీరు కన్సిడర్ చేసుకోవాలి, క్రిమినల్ యాక్టివిటీస్ మనకి ఫిజికల్గా జరుగుతున్నాయి అని అనుకున్నప్పుడు వాటిని మనం క్రైమ్స్గా చూస్తున్నాం. లైక్ యూ కెన్ కన్సిడర్ లైక్ మర్డర్స్ కానివ్వండి, రాబరీ కానివ్వండి. కానీ కంప్యూటర్ని ఒక టూల్ లాగా, ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా యూజ్ చేసుకొని క్రిమినల్ యాక్టివిటీస్ చేస్తున్నారు, మనకి అవే సైబర్ క్రైమ్స్. అండ్ సపోజ్ ఇక్కడ మనకి ప్రైవసీ డేటాని తీసుకొని ఇలా కొన్ని అనమాట, లైక్ బ్యాంక్ డీటెయిల్స్ కానివ్వండి ఎక్సెట్రా, అలా పర్సనల్ డేటాని వాళ్ళు కంప్యూటర్ని ఒక టూల్గా యూజ్ చేస్తూ డిఫరెంట్ క్రైమ్స్ని పార్టిసిపేట్ చేస్తున్నారు. సో అలాంటి వాటిని మనం సైబర్ క్రైమ్ అంటున్నాం. ఓకేనా, ఇండియాలో వాట్ ఈస్ దాట్? సైబర్ క్రైమ్ అంటే కంప్యూటర్ని ఒక ఇన్స్ట్రుమెంట్ అండ్ టూల్గా కన్సిడర్ చేసుకొని చాలా క్రిమినల్ యాక్టివిటీస్కి లైక్ పాల్గొంటున్నారు. సో వాటిని మనం సైబర్ క్రైమ్ అంటున్నాం. సో ఇక రీసెంట్గా రిలీజ్ చేసిన డేటా ఏంటంటే అది నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వాళ్ళు రిలీజ్ చేసిన డేటా ప్రకారము 2020లో ఇండియా ప్రస్తుతం యాక్చువల్గా పొజిషన్లో ఉంది 11.8%తో. ఓకేనా, ఈ సైబర్ క్రైమ్ని కమిట్ చేసిన దాంట్లో, రైట్. అండ్ ఈవెన్ దెన్ సో ఇక్కడ మీరు చూసుకున్నా కూడా సైబర్ క్రైమ్కి లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సైబర్ క్రైమ్స్ ఉంటాయి. లైక్ మనకి ఆన్లైన్లో స్కామ్స్ జరుగుతాయి అంటాం, తెలియకుండా డబ్బులు వెళ్ళిపోతుంటాయి మన బ్యాంక్ అకౌంట్ నుంచి. జస్ట్ ఏదో నంబర్ వస్తుంది, మీ బ్యాంక్ అకౌంట్ చెప్పండి అనగానే తెలియని వాళ్ళు చెప్తుంటారు. సో బీ అవేర్ ఆఫ్ దీస్ ఆల్ ద ఫ్రాడ్స్ అండ్ ఇన్కమ్, లైక్ యూ కెన్ కన్సిడర్ హియర్ బేస్డ్ ఆన్ ఆల్ ద ఏరియాస్. లైక్ ఫేక్ మనకి ఏంటంటే ఫ్రాడ్ కాల్స్ గురించి కానివ్వండి, ఫేక్ మెసేజెస్ గురించి, మీకు జాబ్ ఇస్తున్నాము జస్ట్ టెల్ మీ యువర్ వాట్సాప్ నెంబర్, సో ఇలాంటివి కూడా వస్తుంటాయి. సో జస్ట్ అలాంటివన్నీ జస్ట్ మీరు అవాయిడ్ చేస్తుండండి. ఈవెన్ మీ ఫ్యామిలీ మెంబర్స్, సో వాళ్ళు కూడా ఒక అవేర్నెస్ తీసుకురండి ఈ సైబర్ క్రైమ్స్కి సంబంధించి. ఓకే, అండ్ ఈవెన్ ఇక్కడ మనం టైప్స్ చూసుకున్నా కూడా ఆన్లైన్ స్కామ్స్, ఐడెంటిఫైయింగ్ థెఫ్ట్, బాటన్స్, ఈవెన్ సైబర్ స్టేకింగ్, సోషల్ ఇంజనీరింగ్, ఫ్లడ్ అటాక్స్, and also potentially unwanted programs, exploits kids, even like phishing attacks, like even illegal content. Okay, so ఇవన్నీ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సైబర్ క్రైమ్స్ అనమాట, రైట్. సో ప్రస్తుతం ఇక్కడ మనం చూసుకుంటే ఈ రిగార్డింగ్ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వారు రిలీజ్ చేసిన డేటా ప్రకారము ఇండియా అనేది 2020 కన్సిడర్ చేసుకుంటే 11.8% అనమాట సైబర్ క్రైమ్ యొక్క డేటా. ఎస్, అండ్ నౌ లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ కాన్సెప్ట్ హియర్. మనకి కొన్ని మిలిటరీ ఎక్సర్సైజెస్ అనేవి న్యూస్లో ఉన్నాయి. మరి ఆ మిలిటరీ ఎక్సర్సైజెస్ ఏంటి ఇప్పుడు డిస్కస్ చేస్తే, యాక్చువల్గా ఫస్ట్ వన్ మిలన్ ఎక్సర్సైజ్ అనమాట. ఏంటది? మిలన్ 2022 యొక్క లేటెస్ట్ ఎడిషన్ రీసెంట్గా జరిగింది. మరి దాని గురించి ఇన్ డీటెయిల్గా వెళ్తే, ఇండియన్ నేవీ ఈజ్ బైఎన్యువల్ మల్టీలాటరల్ ఎక్సర్సైజ్. ఏంటంటే అది ఇండియన్ నేవీ యొక్క బైఎన్యువల్ అన్నారు. బై యాన్యువల్ అంటే 2 సంవత్సరాలు ఒక్కసారి జరుగుతుంది. ఓకే, వన్స్ ఇన్ 2 years. కానీ బై యాన్యువల్ అంటే ట్వైస్ ఇన్ 1 year. ఓకే, 2 times జరుగుతుంది. సపోజ్ మనకి ఇయర్లో 12 months ఉంటే 6 monthsకి ఒకసారి అనుకోండి, అప్పుడు 2 times అవుతుంది కదా. అలా దట్ మీన్స్ ట్వైస్ ఇన్ 1 year జరిగేదాన్ని బై యాన్యువల్ అంటాం. ఓకే, సో అదే మనకి బై ఎన్యువల్ ఎక్సర్సైజ్ మిలన్ ఎక్సర్సైజ్ అనమాట. ఇది మల్టీలాటరల్ ఎక్సర్సైజ్, అంటే మోర్ దాన్ 2 to 3 countries పార్టిసిపేట్ చేసినప్పుడు దాన్ని మల్టీలాటరల్ ఎక్సర్సైజ్ అంటాం. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే ఏంటంటే ఇది రీసెంట్గా దాట్ దిస్ విల్ బీ కమెన్సింగ్ ఇన్ విశాఖపట్నం అనమాట. ఏమన్నాము? మల్టీలాటరల్ అన్నాం. మోర్ దాన్ 3 or 4 అన్నాం. అంటే ఓవరాల్గా పార్టిసిపేట్ చేస్తున్నవి మోర్ దాన్ 40 countries. ఓకేనా, ఏంటది? మిలన్ ఎక్సర్సైజ్లో మోర్ దాన్ 40 countries పార్టిసిపేట్ చేయడం జరిగింది రీసెంట్గా జరిగిన ఎడిషన్లో. ఫస్ట్ ఇది ఎప్పుడు కన్సెప్ట్ చేశారు అంటే బై ఇండియన్ నేవీ 1995లో అండమాన్ అండ్ నికోబార్ కమాండ్ యాక్చువల్గా విత్ పార్టిసిపేషన్ ఆఫ్ 4 countries అనమాట. అంటే ఫస్ట్ టైం 1945లో చేసినప్పుడు 4 countries పార్టిసిపేట్ చేశాయి. ఇప్పుడు పక్కన 0 యాడ్ చేసుకుంటే మనకి 2022లో ఓవరాల్గా ఎన్ని కంట్రీస్ పార్టిసిపేట్ చేస్తున్నాయి? మోర్ దాన్ 40 countries పార్టిసిపేట్ చేస్తున్నాయి అనమాట. ఓకేనా, అంటే ఇక్కడ మీరు చూసుకుంటే ఇట్ హ్యాస్ బీన్ ఇంక్రీజింగ్ డే బై డే ద పార్టిసిపేషన్ ఇన్ ద మిలన్ ఎక్సర్సైజ్. ఆర్ యూ క్లియర్? అండ్ ఫస్ట్ టైం కండక్ట్ చేసినప్పుడు పార్టిసిపేట్ చేసిన కంట్రీస్ ఏంటి ఇండియాతో అంటే ఇండోనేషియా, సింగపూర్, శ్రీలంక అండ్ థాయిలాండ్ అనమాట. ఓన్లీ ఈ 4 countries మాత్రమే పార్టిసిపేట్ చేశాయి. కానీ నౌ రీసెంట్గా జరిగిన ఎడిషన్లో ఏంటంటే 2022లో లేటెస్ట్గా జరిగినప్పుడు ఫిబ్రవరిలో మనకి ఈ మిలన్ ఎక్సర్సైజ్లో మోర్ దాన్ 40 countries పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఆర్ యూ క్లియర్? ఇది మనకి ఫస్ట్ ఎక్సర్సైజ్ అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి.
మిలన్ అనేది బై యాన్యువల్ ఎక్సర్సైజా లేదా బై ఎన్యువల్ ఎక్సర్సైజా అంటే ఇది బై ఎన్యువల్ ఎక్సర్సైజ్ 2 times ఒక ఇయర్లో జరిగినప్పుడు దాన్ని బై ఎన్యువల్ ఎక్సర్సైజ్ అంటారు. ఇది బైలాటరల్ ఎక్సర్సైజా, మల్టీలాటరల్ ఎక్సర్సైజా లేదా ట్రైలాటరల్ ఎక్సర్సైజా? ఏంటండి మీ ఆన్సర్? మోర్ దాన్ 40 అన్నారు అంటే ఇది మల్టీలాటరల్ ఎక్సర్సైజ్. ఆర్ యూ క్లియర్ ఎవ్రీవన్? దెన్ ఈవెన్ నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఏంటంటే ఈస్టర్న్ బ్రిడ్జ్ 6 అనమాట. ఈ ఈస్టర్న్ బ్రిడ్జ్ 6 అనేది రీసెంట్గా 2022లో 6th ఎడిషన్ జరిగింది. మనకి ప్రీవియస్గా మిలన్ ఎక్సర్సైజ్ అనేది నావల్ రైట్, బట్ ఇక్కడ ఏంటంటే ఈ ఈస్టర్న్ బ్రిడ్జ్ అనేది ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్ అనమాట. అండ్ ఇది ప్లేస్ చేసుకుంది బిట్వీన్ ఇండియా అండ్ ఒమన్ అట్ ద ఎయిర్ ఫోర్స్ స్టేషన్ జోధ్పూర్. ఏ 2 countries మధ్యలో ఇది? ఇండియా ఇంకా ఒమన్ మధ్యలో. అందుకే ఇక్కడ ఇచ్చారు కదండి, మీరు ఫస్ట్ ఇక్కడ చూసుకోవాలి. బైలాటరల్ ఎక్సర్సైజ్ అన్నారు అంటే 2 countries మధ్యలో జరిగేదాన్ని. ఒకవేళ ట్రైలాటరల్ అంటే ఏంటి? మనకి 3 countries మధ్యలో జరుగుతుంది. మల్టీలాటరల్ అంటే మోర్ దాన్ 3. ఓకేనా? సో అంటే ఇప్పుడు రీసెంట్గా మిలన్ ఎక్సర్సైజ్ ఏంటి? ఇక్కడ మోర్ దాన్ 40 అన్నారు. మోర్ దాన్ 3 అంటే ఇంకా 3 కన్నా ఇంకా ఎన్నైనా అవ్వచ్చు. 20 అయినా మల్టీలాటరల్ అంటారు, 10 అయినా మల్టీలాటరల్, 15 అయినా మల్టీలాటరల్. ఓకేనా? ఇక్కడ మోర్ దాన్ 40 అనమాట మిలన్ ఎక్సర్సైజ్, అది మల్టీలాటరల్. మరి ఇక్కడ ఈస్టర్న్ బ్రిడ్జ్ 6 అనేది బైలాటరల్, ఇండియా ఇంకా ఒమన్ మధ్యలో జరిగిన ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్ ఇది. ఆర్ యూ క్లియర్? సో దిస్ ఈస్ అబౌట్ ఈస్టర్న్ బ్రిడ్జ్ 6 ఎక్సర్సైజ్. అండ్ దెన్ ఎన్విరాన్మెంట్ కాన్సెప్ట్స్కి వెళ్ళినట్లయితే మనం ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. అండ్ ఈవెన్ ఆఫ్టర్ ఎన్విరాన్మెంట్ కన్సిడర్ చేసుకున్నా కూడా సోషల్ ఇష్యూస్, ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్. ఓకేనా? సో ఇప్పటి వరకు డిస్కస్ చేసినవి క్లియర్ కదండి ప్రతి కాన్సెప్ట్. ఇప్పుడు మనం ఎన్విరాన్మెంట్కి సంబంధించిన కరెంట్ అఫైర్ని స్టార్ట్ చేయబోతున్నాము. సో ఇందులో మనకు ఉంది ఏంటంటే డుగాంగ్ అనే ఒక కాన్సెప్ట్. ఈ డుగాంగ్స్ అంటే ఏంటి అండ్ ప్రస్తుతం కరెంట్ అఫైర్లో ఎందుకుంది? బికాస్ రీసెంట్గా మనకి తమిళనాడు స్టేట్ గవర్నమెంట్ ఫర్ ద ఫస్ట్ టైం అనమాట ఇండియాలోనే ఇలాంటి ఒక కన్జర్వేషన్ని ప్రొటెక్ట్ చేయడము. దట్ ఈస్ ఆల్ అబౌట్ డుగాంగ్స్ అనమాట. సో రీసెంట్గా తమిళనాడు డిక్లేర్ చేసింది ఇండియాలోనే ఫస్ట్ డుగాంగ్ కన్జర్వేషన్ రిజర్వ్ అనమాట, విచ్ ఇస్ ఇన్ ద గల్ఫ్ ఆఫ్ మన్నార్ అండ్ ఆల్సో ద అడ్జసెంట్ పార్క్ బే ఆన్ ద సౌత్ ఈస్ట్ కోస్ట్ ఆఫ్ ఇండియా. సో మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటి? మెయిన్ థింగ్ అంటే ఇండియాలో ఫస్ట్ టైం ఇలా డుగాంగ్ కన్జర్వేషన్ రిజర్వ్ని తమిళనాడు డిక్లేర్ చేయడం జరిగింది. మరి ఈ డుగాంగ్స్ అంటే ఏంటి? జస్ట్ లెట్ us డిస్కస్ నౌ. యాక్చువల్ చూసుకుంటే ఇక్కడ మనకి డుగాంగ్ అనేది ఒక స్పీసీస్ ఆఫ్ సీ కవ్ అనమాట, విచ్ వాస్ ఫౌండ్ త్రూ ద వార్మ్ లాటిట్యూడ్స్ ఆఫ్ ఇండియా అండ్ ద వెస్టర్న్ పసిఫిక్ ఓషన్. ఓకే, సో ఈ డుగాంగ్స్ అనేవి స్పీసీస్ ఆఫ్ సీ కవ్ అనమాట. సో స్పెసిఫిక్గా వీటిని కూడా కన్సర్వ్ చేయడానికి రీసెంట్గా గల్ఫ్ ఆఫ్ మన్నార్లో ఒక కన్జర్వేషన్ రిజర్వ్ని ఏర్పాటు చేయబోతుంది తమిళనాడు. సో ఈ అనౌన్స్మెంట్ని రీసెంట్గా ఇవ్వడం జరిగింది. ఇండియాలోనే ఇది మొట్టమొదటి డుగాంగ్స్ కన్జర్వేషన్ రిజర్వ్ అనేది గుర్తుపెట్టుకోండి. అండ్ డుగాంగ్స్ యొక్క కన్జర్వేషన్ స్టేటస్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే IUCN ప్రకారము రెడ్ లిస్ట్ స్టేటస్ అనమాట, వల్నరబుల్. అండ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్లో చూసుకుంటే 1972 ప్రకారము Schedule 1 హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ప్రొటెక్షన్ అనమాట. అండ్ ఈవెన్ ఇక్కడ మనకి డుగాంగ్స్ యాక్చువల్గా ఎక్కడున్నా ఇండియాలో కన్సిడర్ చేసుకుంటే స్టేట్స్ లైక్ యూ కెన్ కన్సిడర్ ఇన్ ఒడిశా చిలికా లేక్, పులికట్ లేక్ ఇన్ తమిళనాడు అండ్ గల్ఫ్ ఆఫ్ మన్నార్ అండ్ పార్క్ బే. సో ఇప్పుడు మనకి ప్రస్తుతం ఇక్కడ సెటప్ చేయబోతున్న ఫస్ట్ డుగాంగ్ కన్జర్వేషన్ ఎక్కడండి? అది గల్ఫ్ ఆఫ్ మన్నార్ పార్క్ బే తమిళనాడు. ఓకేనా? సో ఇక్కడ మనకి ఫస్ట్ టైం ఇది డుగాంగ్ కన్జర్వేషన్ డిక్లరేషన్ ఇచ్చింది. ఈ యొక్క కన్జర్వేషన్ రిజర్వ్ని సెటప్ చేయబోతున్నాము అని, అది గల్ఫ్ ఆఫ్ మన్నార్ అండ్ పార్క్ బే. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. అండ్ అదర్ ఏరియాస్ చూసుకుంటే మహారాష్ట్రలో సింధుదుర్గ్ అండ్ గల్ఫ్ ఆఫ్ కచ్ ఇన్ గుజరాత్. సో దీస్ వర్ ద డిఫరెంట్ ఏరియాస్ అండ్ ద రీజియన్స్ వేర్ దుగాంగ్స్ వర్ ప్రెసెంట్. ఓకే, సో ఇప్పుడు ఈ దుగాంగ్కి సంబంధించిన కన్జర్వేషన్ రిజర్వ్ మనకి కరెంట్ అఫైర్ ఉండడం జరిగింది. అది కూడా మనకి గల్ఫ్ ఆఫ్ మన్నార్ అండ్ పార్క్ బే తమిళనాడు. ఎస్, ఆర్ యూ క్లియర్ విత్ ద కాన్సెప్ట్? దుగాంగ్స్ అంటే ఏంటండి? స్పీసీస్ ఆఫ్ సీ కవ్ అనమాట. సో వీటిని కన్జర్వ్ చేయడానికి ఒక రిజర్వ్ని ఏర్పాటు చేయబోతుంది తమిళనాడు. ఆర్ యూ క్లియర్ విత్ ద కాన్సెప్ట్? ఎస్. అండ్ నౌ అంటే ఇక్కడ మనకి ఎందుకోసం వీటిని కన్సర్వ్ చేయబోతున్నారు, వాటికి ఉన్న థ్రెట్స్ ఏంటి మరి దుగాంగ్స్కి అంటే యాక్సిడెంటల్ ఎంటాంజిల్మెంట్ అండ్ ల్యాక్స్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ లా, ఈవెన్ న్యాచురల్ ప్రిడేటర్స్ కానివ్వండి, ఇన్ఫెక్షన్స్ అండ్ పారాసిటిక్ డిసీజెస్ అండ్ ఆల్సో ద స్పీసీస్ ఆఫ్ ద సీ గ్రాస్. ఓకే, థ్రెటెండ్ అనమాట. ఇవి కూడా ఆయిల్ స్పిల్స్ వల్ల కూడా డుగాంగ్స్కి థ్రెట్స్ అనేవి ఉన్నాయి. అండ్ ఆంథ్రోపోజెనిక్ యాక్టివిటీస్ వల్ల. సో ఇలా వేరియస్ యాక్టివిటీస్ అండ్ వేరియస్ యూ కెన్ కన్సిడర్ హియర్ ఓషియానిక్ అండ్ సీ గ్రాసెస్ వల్ల కూడా ఈ యొక్క దుగాంగ్స్కి థ్రెట్స్ ఉన్నాయి. సో వీటి వల్ల వీటిని కన్సర్వ్ చేయబోతున్నారు, కన్జర్వేషన్ రిజర్వ్ని ఏర్పాటు చేస్తూ గల్ఫ్ ఆఫ్ మన్నార్లో. ఆర్ యూ క్లియర్ ఎవ్రీవన్? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద దుగాంగ్స్ కాన్సెప్ట్. అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్ళినట్లయితే
గ్రీన్ హైవే పాలసీ ఆఫ్ 2015. సో రీసెంట్గా ఈ పాలసీ ప్రకారము 244.68 lakh plants have been planted. ఇప్పటి వరకు మొత్తం మనకి 2021 డిసెంబర్ కల్లా చూసుకున్నా కూడా 244.68 ప్లాంట్స్ని ప్లాన్ చేశారు. నియర్లీ కన్ కన్సిడర్ హియర్ అక్రాస్ 869 నేషనల్ హైవే ప్రాజెక్ట్స్ హ్యావ్ ఎ లెంత్ ఆఫ్ 51,178 కిలోమీటర్స్. ఈ యొక్క లెంత్లో ప్లాంట్స్ని ప్లాన్ చేయడం జరిగింది. ఏ పాలసీ ప్రకారం? అది గ్రీన్ హైవే పాలసీ ప్రకారం. ఓకేనా? మరి ఆ గ్రీన్ హైవే పాలసీ మెయిన్ ఆబ్జెక్టివ్స్ కూడా మనం డిస్కస్ చేద్దాము. కానీ ఫస్ట్ మనం చూసుకుంటే ఈ గ్రీన్ హైవేస్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్కి వెళ్ళినట్లయితే ఇదేంటంటే ప్లాంటేషన్, ట్రాన్స్ప్లాంటేషన్ అండ్ యాజ్ వెల్ as బ్యూటిఫికేషన్ అండ్ మెయింటెనెన్స్ పాలసీ అనమాట. హైవేస్ యొక్క బ్యూటిఫికేషన్, హైవేస్ యొక్క ప్లాంటేషన్. ఓకేనా? మెయిన్ ఆబ్జెక్టివ్ ఇస్ టు ప్రమోట్ ద greening of corridors across the all the national highways of India. Are you clear everyone? So that is the main purpose anamata. అది 2015లో యాక్చువల్గా ఈ పాలసీని ఇంప్లిమెంట్ చేశారు. ఇలా నేషనల్ హైవేస్లో గ్రీన్ కారిడార్స్ ఇంకా ఎక్కువ చేయాలి. బికాస్ యాజ్ వీ నో దట్ పొల్యూషన్ని అబ్జర్వ్ చేయడం మనకి ఇక్కడ ప్లాన్స్ కావాలి, రైట్? సో వీటిని అబ్జర్వ్ చేస్తూ మళ్ళీ ప్లాన్స్ ద్వారా వచ్చే మనకి గ్రీన్ యొక్క పర్టికులర్ గ్రీనరీ ద్వారా వచ్చే ఏదైతే పర్టికులర్గా మనం చూసుకున్నా కూడా ఫ్రెష్ ఎయిర్ ఉంటుందో దాట్ విల్ బీ యూజ్ఫుల్, రైట్? సో ఈవెన్ కన్సిడరింగ్ ఈ యొక్క గ్రీన్ ప్లాంట్స్ మనకి ఏవైతే ఉంటుందో లైక్ గ్రీనరీ అనేది మేజర్గా ఈ ప్లాంటేషన్ ద్వారా రావాలి అన్న ఉద్దేశంతో ఈ గ్రీన్ హైవే పాలసీని 2015లో ఇంప్లిమెంట్ చేశారు. సో ఇప్పటి వరకు చూసుకుంటే అంటే ఒక సర్వే కండక్ట్ చేసిన తర్వాత నియర్లీ 51,000 కిలోమీటర్స్ లెంత్ ఉన్న 869 నేషనల్ హైవేస్లో ఈ యొక్క పాలసీని ఇంప్లిమెంట్ చేశారు. అదే మనకి కరెంట్ అఫైర్లో ఉంది. ఓకేనా? అండ్ దెన్ అదర్ మెయిన్ ఆబ్జెక్టివ్స్ చూసుకుంటే మేకింగ్ ఇండియా పొల్యూషన్ ఫ్రీ. అంటే ఇలా గ్రీన్ హైవే పాలసీ ఎందుకు తీసుకొచ్చారు అంటే ఇండియాని పొల్యూషన్ ఫ్రీగా చేయడానికి అండ్ హెల్ప్ ఇన్ కర్టిలేటింగ్ ద నంబర్ ఆఫ్ రోడ్ యాక్సిడెంట్స్ అండ్ యాజ్ వెల్ as హెల్ప్ ద లోకల్ కమ్యూనిటీస్ అండ్ జనరేట్ ద ఎంప్లాయ్మెంట్. ఓకేనా? సో అక్కడున్న లోకల్ పీపుల్కి కూడా లైక్ అక్కడ నేషనల్ హైవేస్ దగ్గర ఉన్న లోకల్ పీపుల్కి కూడా ఎంప్లాయ్మెంట్ని కూడా క్రియేట్ చేసే విధంగా అండ్ ఈవెన్ ఎకనామీ సెక్టార్లో కూడా ఈ నేషనల్ హైవే పాలసీ యూజ్ అవుతుంది, రైట్? అంటే ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఇంక్రీజ్ అయినప్పుడు ఆటోమేటికల్గా కంట్రీ యొక్క ఎకానమీ కూడా మనకి ఇంక్రీజ్ అవుతుంది. సో దీస్ వర్ ద వేరియస్ ఆబ్జెక్టివ్స్ అనమాట, అంటే వేరియస్ గోల్స్ ఎందుకోసం ఈ నేషనల్ హైవే పాలసీని 2015లో లాంచ్ చేశారు అన్న రీజన్స్ అనమాట, రైట్? సో ఇప్పుడు కరెంట్ అఫైర్లో ఎందుకోసం ఉంది మనకి అంటే ఆ డేటా ప్రకారము ఇప్పటి వరకు ఎంత వర్క్ జరిగింది ఈ పాలసీ ప్రకారం అనేది తెలియజేయడం కోసమే ఈ నేషనల్ హైవే పాలసీ ఆఫ్ 2015 ప్రస్తుతం మనకి కరెంట్ అఫైర్లో నిలవడం జరిగింది. అండ్ ఈవెన్ నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్ళినట్లయితే మనకి సోషల్ ఇష్యూస్. ఈ సోషల్ ఇష్యూస్లో ఏంటంటే ఫస్ట్ వన్ మనకి అబ్రాడ్స్కి యూజువల్గా ఎడ్యుకేషన్ పర్పస్గా వెళ్తున్నారు. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఉంది మనకి. అదేంటంటే బ్రెయిన్ డ్రెయిన్ అనమాట. వాట్ ఈస్ దాట్? బ్రెయిన్ డ్రెయిన్. సో రీసెంట్ రిపోర్ట్స్ ప్రకారం వచ్చింది ఏంటంటే విచ్ ఎస్టిమేట్స్ అబౌట్ 8 lakh స్టూడెంట్స్ ఎవ్రీ ఇయర్ అబ్రాడ్ అంటే ఫారెన్ కంట్రీస్కి ట్రావెల్ అవుతున్నారు ఇండియా నుండి. నియర్లీ 8 lakh స్టూడెంట్స్, ఓకే, 8 లక్షల స్టూడెంట్స్ ఎవ్రీ ఇయర్ మనకి ఇక్కడ అబ్రాడ్కి ట్రావెల్ అవ్వడం జరుగుతుంది ఫర్ ద హయ్యర్ ఎడ్యుకేషన్. అది మనకి రీసెంట్ డేటా ప్రకారము వచ్చిన రిపోర్ట్ అనమాట. అండ్ ఈవెన్ మనకి ఇక్కడ ఈ బ్రెయిన్ డ్రెయిన్ అనే కాన్సెప్ట్ చూసుకోండి విచ్ రిలేటెడ్ ఫర్ ద స్టూడెంట్స్ హూ వర్ ట్రావెలింగ్ టు అబ్రాడ్ ఫ్రమ్ ఇండియా. అదే బ్రెయిన్ డ్రెయిన్ కాన్సెప్ట్, ఓకే. అండ్ ఆల్సో దిస్ హ్యాస్ అగైన్ హైలైటెడ్ ద ఇష్యూ ఆఫ్ బ్రెయిన్ డ్రెయిన్. స్టూడెంట్స్ నియర్లీ స్పెండ్ $28 billion అనమాట ఆర్ 1% ఆఫ్ ఇండియాస్ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. ఓకే, సో ఇక్కడ మనకి ఈ సారీ విచ్ ఇస్ ఆల్ అబౌట్ మనకి ఏమన్నారు ఇక్కడ 1% ఆఫ్ ఇండియాస్ జీడిపి అన్నారు, రైట్? ఆర్ ఎల్స్ కన్సిడర్ చేసుకున్నా కూడా $28 billion స్టూడెంట్స్ ఎవ్రీ ఇయర్ స్పెండ్ చేస్తున్నారు ఫర్ ద హయ్యర్ స్టడీస్, ఓకే, విచ్ ఇస్ ఇన్ అబ్రాడ్. అండ్ ఈవెన్ కన్సిడరేషన్లోకి తీసుకున్నా కూడా బ్రెయిన్ డ్రెయిన్ గురించి మనకి క్లియర్గా వెళ్ళినట్లయితే ఇంటర్నేషనల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ హ్యూమన్ క్యాపిటల్ రిసోర్సెస్ అండ్ ఆల్సో స్పెసిఫిక్గా అప్లై చేసేది కూడా మెయిన్గా మైగ్రేషన్ ఆఫ్ హైలీ ఎడ్యుకేటెడ్ ఇండివిజువల్స్ ఫ్రమ్ డెవలపింగ్ కంట్రీస్ నుండి డెవలప్డ్ కంట్రీస్కి వెళ్తున్నారు. ఓకే, ఇక్కడ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నా కూడా ఫ్రమ్ ఇండియా టు ద డెవలప్డ్ కంట్రీస్. ఓకే, ఇండియా స్టిల్ డెవలపింగ్ కంట్రీ, రైట్, యాజ్ వీ నో. సో డెవలపింగ్ కంట్రీస్ నుంచి ఈవెన్ అంటే ఎడ్యుకేషన్ సపోజ్ ఇక్కడ ఎడ్యుకేషన్ కంప్లీట్ అవుతుంది ఇండియాలోనే, బట్ ఫర్ ద జాబ్ పర్పస్ ఆర్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్కి వాళ్ళు ఏంటంటే ఇండివిజువల్స్ మనకి అబ్రాడ్కి వెళ్తున్నారు, రైట్? సో అంటే ఇక్కడ డెవలపింగ్ కంట్రీస్ నుంచి డెవలప్డ్ కంట్రీస్కి వెళ్తారు. అక్కడ వాళ్ళకి రెమిటెన్సెస్ కూడా ఎక్కువగా
ఎక్కువగానే ఉంటాయి. సో అలా ఏంటంటే వాటి వేరియస్ ఫ్యాక్టర్స్ని కన్సిడరేషన్లోకి తీసుకున్న తర్వాత ఈ బ్రెయిన్ డ్రైన్ అనే కాన్సెప్ట్ వచ్చింది. ఓకే, మేజర్గా కన్సిడర్ చేసుకోండి. బ్రెయిన్ డ్రైన్ అనే కాన్సెప్ట్ ఏంటి అంటే స్పెసిఫిక్గా ఎడ్యుకేషన్ పర్పస్గా అండ్ ఆల్సో ఎడ్యుకేట్ ఇండియాలో అయిన వాళ్ళు జాబ్ పర్పస్గా దట్ ఈస్ అబ్రాడ్కి వెళ్ళడం. ఓకే, సో దట్ ఈస్ ఫ్రమ్ డెవలపింగ్ కంట్రీస్ టు డెవలప్డ్ కంట్రీస్, అదే బ్రెయిన్ డ్రైన్ కాన్సెప్ట్. కానీ ఇక్కడ ఇండియా పర్పస్గా డేటా చూసుకుంటే నియర్లీ 8 lakhs స్టూడెంట్స్ ఎవ్రీ ఇయర్ ట్రావెల్ అవ్వడం జరుగుతుంది. సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద థింగ్, రైట్. అండ్ ఈవెన్ కొన్ని ఫ్యాక్టర్స్ మనం చూసుకున్నా కూడా మరి డెవలపింగ్ కంట్రీస్ డెవలప్డ్ కంట్రీస్కి ఎందుకు వెళ్తున్నారు అని కొన్ని ఫ్యాక్టర్స్ చూసుకుంటే ల్యాక్ ఆఫ్ ఇన్నోవేటివ్ కోర్సెస్ కానివ్వండి, ఇండియన్ యూనివర్సిటీస్లో ఎక్కువగా చార్జ్ చేయడం ద్వారా, ఆర్ ఎల్స్ అన్ఎంప్లాయ్మెంట్ లేదా అన్కాంపిటేటివ్ రెమ్యూనరేషన్ ఉండడం ద్వారా, అండ్ ఆల్సో ఇన్ఎక్వైట్ ఫండింగ్ ఫర్ రీసెర్చర్స్కి. ఓకే, రీసెర్చర్స్కి చాలా తక్కువగా ఫండింగ్స్ వస్తుంటాయి. దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్. అండ్ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ టాప్ కాలేజెస్ ప్రొవైడింగ్ ద క్వాలిటీ ఎడ్యుకేషన్ అండ్ ఎక్సెసివ్ కాంపిటీషన్. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద పుష్ ఫ్యాక్టర్. పుల్ ఫ్యాక్టర్స్కి వెళ్తే బెటర్ ఎడ్యుకేషన్ అండ్ ఎర్నింగ్ ఆపర్చునిటీస్ అక్కడ చాలా ఉంటాయి, రైట్, అబ్రాడ్స్లో. అండ్ స్మూతర్ బ్యూరోక్రటిక్ సిస్టమ్, ఈవెన్ బెటర్ ప్రాస్పెక్ట్స్ ఫర్ ద చిల్డ్రన్ ఎక్సెట్రా, ఆల్ ద సోషల్ అండ్ సేఫ్టీ ఇష్యూస్ కూడా. సో మనకి అబ్రాడ్ అంటే డెవలప్డ్ కంట్రీస్లో దీస్ వర్ వెల్ డిఫైన్డ్. అందుకోసమే డెవలపింగ్ కంట్రీస్ నుంచి డెవలప్డ్ కంట్రీస్కి ట్రావెల్ అవుతున్నారు స్టూడెంట్స్ కానివ్వండి, లైక్ ఇండివిజువల్స్ కానివ్వండి, ఫర్ ద ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఆల్సో. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద బ్రెయిన్ డ్రైన్ కాన్సెప్ట్. ఆర్ యూ క్లియర్ నా? సో ఎప్పుడైనా మీకు బ్రెయిన్ డ్రైన్ అనే కాన్సెప్ట్ వస్తే గుర్తుపెట్టుకోండి, హూ వర్ ట్రావెలింగ్ ఫ్రమ్ దట్ ఈస్ స్పెషల్లీ ఫ్రమ్ ఇండియా టు అబ్రాడ్ ఆర్ ఎల్స్ ఫ్రమ్ డెవలపింగ్ కంట్రీస్ టు డెవలప్డ్ కంట్రీస్. ఎస్, ఆర్ యూ క్లియర్? అండ్ దెన్ నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్తే మనకి ఇక్కడ ఇథనేషియా అనే కాన్సెప్ట్ ఉంది, విచ్ ఈజ్ ఆల్ అబౌట్ రైట్ టు డై విత్ డిగ్నిటీ. మనకేంటంటే చాలా ఆర్టికల్స్ ప్రకారం కాన్స్టిట్యూషనల్ రైట్ టు లీవ్ ఇలాంటివి ఉన్నాయి. ఈవెన్ హియర్ ఇట్ హాస్ విచ్ యాజ్ మెన్షన్డ్ యాజ్ ఎథనేషియా, అదేంటంటే రైట్ టు డై విత్ డిగ్నిటీ. దట్ మీన్స్ నౌ లెట్ us డిస్కస్ ఇన్ డీటెయిల్. యాక్చువల్గా ఎథనేషియా అనే టర్మ్ మనకి డిరైవ్ అయింది గ్రీక్ వర్డ్ అనమాట, ఇయు అండ్ టానాటోస్, అంటే గుడ్ ఆర్ ఈజీ డెత్ అనేది ఈ ఎథనేషియా యొక్క మీనింగ్ అనమాట. ఏంటది? గుడ్ లేదా ఈజీ డెత్. ఓకే, ఈ ఈజీ డెత్ అనే కాన్సెప్ట్ చూసుకోండి, మీకు అర్థమవుతుంది హోల్ కాన్సెప్ట్ క్లియర్గా. అదేంటంటే రీసెంట్గా మనకి న్యూస్లో ఎందుకుందంటే ఫర్ ద ఫస్ట్ టైం చూసుకున్నా కూడా కొలంబియాలో ఒక పర్సన్ ఏం చేశారు అంటే ద ఫస్ట్ మ్యాన్ బికమ్ విత్ ద నాన్ టర్మినల్ ఇల్నెస్ టు డై బై ద లీగల్ ఎథనేషియా. యాక్చువల్గా ఎథనేషియా అనే కాన్సెప్ట్ ఏంటి అంటే have to consider here the first person with non-terminal illness కాకుండా he has actually died by the legal euthanasia అన్నారు, అంటే ఈజీ డెత్. ఓకే, సో ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఇక్కడ మీరు కన్సిడర్ చేసుకుంటే ఎథనేషియా అనేది లైక్ వాలంటీర్గా, దట్ మీన్స్ విత్ పేషెంట్స్ ఎక్స్ప్రెస్ అండ్ ఇన్ఫార్మ్డ్ కన్సెంట్. నెక్స్ట్ ప్యాసివ్గా చూసుకుంటే ఒమిషన్ ఆఫ్ మెజర్ టు ద ప్రొలాంగ్ లైఫ్ ఆర్ ఎల్స్ డైరెక్ట్ ఇండ్యూస్మెంట్ ఆఫ్ అ డెత్, లైక్ మనకి సూసైడ్స్ ఇలాంటివి కాకుండా ఏంటంటే అదర్ ఏరియాస్ వెళ్ళినట్టు, లైక్ కొన్ని ఏరియాస్లో ఎలా ఉంటాయి అదర్ కంట్రీస్లో ఈ ఎథనేషియా అనేది లీగల్గా, బట్ కొన్ని కంట్రీస్లో ఇది ఇల్లీగల్గా కూడా కన్సిడర్ చేస్తారు. ఓకేనా, అంటే పర్సన్ విల్లింగ్తో తను చనిపోవడానికి రైట్ టు డై విత్ డిగ్నిటీ. ఓకే, ఎథనేషియా అనే కాన్సెప్ట్. అంటే ఇక్కడ మీరు ఒకసారి కాన్సెప్ట్కి వెళ్ళినట్లయితే మనకి సపోజ్ ఇక్కడ మేజర్ థింగ్ ఇండియాలో చూసుకోండి, ఎండ్ ఆఫ్ లైఫ్ కేర్ అనేది యాక్సెప్టబుల్, కానీ ఫిజిషియన్ అసిస్టెంట్ సూసైడ్ కానివ్వండి, వాలంటరీ యాక్టివ్ ఎథనేషియా అనేవి ఇండియాలో ఇల్లీగల్గా కన్సిడర్ చేస్తారు. ఓకేనా, అదర్ కంట్రీస్ లిస్ట్ కూడా ఇక్కడ మీకు ఉంది. ద వరల్డ్ ఆఫ్ ఎథనేషియా, ద ఫ్రేమ్వర్క్ ఆఫ్ డీలింగ్ విత్ టర్మినల్లీ ఇల్ పేషెంట్స్ విచ్ వర్ డిఫర్స్ ఫ్రమ్ ద కంట్రీ టు కంట్రీ. సో ఇక్కడ కంట్రీ టు కంట్రీ ఇది డిఫరెంట్గా ఉంటుంది, కానీ మీరు ఫోకస్ చేసుకోవాల్సింది ఇండియాకి సంబంధించి. ఇండియాలో ఎండ్ ఆఫ్ లైఫ్ కేర్ అనేది యాక్సెప్ట్, బట్ రిమైనింగ్ ఏంటంటే ఇల్లీగల్ అనమాట, రైట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎథనేషియా కాన్సెప్ట్, రైట్ టు డై విత్ డిగ్నిటీ. ఆర్ యూ క్లియర్? అండ్ దెన్ నెక్స్ట్ కాన్సెప్ట్ మనకి ఆర్ట్ అండ్ కల్చర్. ఈ ఆర్ట్ అండ్ కల్చర్లో మనకి యాక్చువల్గా ఉన్న కాన్సెప్ట్ ఏంటంటే డేటా సెంటర్స్కి సంబంధించి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ వన్. యాక్చువల్ ఇక్కడ ఏంటంటే వేరియస్ కంపెనీస్ ద్వారా వచ్చే ఇంట్రెస్ట్ అనమాట, దట్ ఈస్ వాళ్ళ యొక్క డేటా సెంటర్స్ని ఇక్కడ మన కంట్రీలో ఎస్టాబ్లిష్ చేయడానికి, రైట్. సో సచ్ యాజ్ యూ కెన్ కన్సిడర్ మైక్రోసాఫ్ట్ కానివ్వండి, ఫ్లిప్కార్ట్, అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఎక్సెట్రా. సో ఇవన్నీ సజెస్ట్ చేసేది ఏంటంటే అది ఇండియా ఈజ్ స్లోలీ బికమింగ్ అ ఫేవరబుల్ డెస్టినేషన్. ఏంటది? కార్పొరేట్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క డేటా సెంటర్స్ని ఇండియాలో మ్యాక్సిమం సెటప్ చేస్తున్నారు. సో అది రీసెంట్ డేటా ప్రకారం రిలీజ్ అయింది. ఇండియా అనేది ఒక ఫేవరబుల్ హాట్స్పాట్ అండ్ ఒక ఫేవరబుల్ ప్లేస్ అనమాట. వేరియస్ అదర్ లైక్ కార్పొరేషన్స్ కానివ్వండి, ఎంఎన్సీస్ కానివ్వండి, వాటి యొక్క డేటా సెంటర్స్ని మనకి ఇండియాలో సెటప్ చేస్తున్నారు అని రీసెంట్ డేటా ప్రకారం రిలీజ్ అయిన ఒక కరెంట్ అఫైర్. అండ్ ఈవెన్ నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి అంటే హోయసాల టెంపుల్.
సో మనకి హోయసల టెంపుల్ ఎందుకు కరెంట్ అఫైర్లో ఉంది? సో ఇక్కడ చూసుకుంటే యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ రీసెంట్గా అనౌన్స్ చేశారు. ఇక్కడ మీరు ఇమేజ్ కూడా చూడొచ్చు. ఇది హోయసల టెంపుల్ అనేది యూ కెన్ కన్సిడర్ హియర్ ద టెంపుల్స్ ఆఫ్ బీలర్, హల్బీడ్ అండ్ ద సోమనాథ్పుర ఇన్ కర్ణాటక. సో ఈ యొక్క టెంపుల్స్ అనేవి రీసెంట్గా దీస్ హ్యావ్ బీన్ సెలెక్టెడ్ యాజ్ ఇండియాస్ నామినేషన్ ఫర్ యునెస్కోస్ లిస్ట్ ఆఫ్ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఫర్ ద ఇయర్ ఆఫ్ 2022 to 23. సో ఇక్కడ ఇండియా నుండి నామినేట్ అవుతున్న ఈ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ లిస్ట్లోకి 2020 to 23కి హోయసల టెంపుల్స్ లైక్ దట్ ఈస్ రిగార్డింగ్ కర్ణాటక. ఓకే, సో అవి రీసెంట్గా సెలెక్ట్ అవ్వడం జరిగింది. దట్ ఈస్ ఇన్ కరెంట్ అఫైర్. జస్ట్ నామినేషన్ లిస్ట్కి అవి సెలెక్ట్ అయ్యాయి ఇండియా నుండి. ఓకే, దాట్ హ్యాస్ నాట్ బీన్ డిక్లేర్డ్ యాజ్ యునెస్కోస్ వరల్డ్ హెరిటేజ్ సైట్, బట్ ఇట్ హ్యాస్ బీన్ సెలెక్టెడ్ ఫర్ ద లిస్ట్ ఆఫ్ నామినేషన్. ఆర్ యూ క్లియర్? అండ్ నెక్స్ట్ మనకి సెయింట్ రామానుజాచార్య గారి యొక్క విగ్రహం సంబంధించి రైట్ రీసెంట్గా మనకి ఫిబ్రవరి మంత్లో నరేంద్ర మోడీ గారు కూడా హైదరాబాద్ని విజిట్ చేసి మనకి ఈ యొక్క సెయింట్ రామానుజాచార్య స్టాచ్యూని అన్వీల్ చేశారు. సో మనం డీటెయిల్గా వెళ్ళినట్లయితే యూ కెన్ కన్సిడర్ హియర్ 216 feet టాల్ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అని దీన్ని ఒక టైటిల్ అనేది ఇవ్వడం జరిగింది. ఏంటంటే అది స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఎవరిది? సెయింట్ రామానుజాచార్య గారిది. ఎందుకోసం ఈ స్టాచ్యూని సెటప్ చేశారు అని చూసుకున్నా కూడా 216 feet అన్నారు రైట్. సో అది కూడా కమమరేటింగ్ రామానుజాచార్య హూ వాజ్ రీసెంట్ డెడికేటెడ్ టు ద నేషన్ అండ్ ఆల్సో మార్కింగ్ ద 1000th బర్త్ యానివర్సరీ ఆఫ్ ద సెయింట్ రామానుజాచార్య. ఆర్ యూ క్లియర్? అండ్ ఆల్సో ఇది ఫెస్టివల్ ఆఫ్ ఈక్వాలిటీ సెలబ్రేషన్స్ కూడా జరిగాయి. దట్ ఈస్ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీది రైట్. సెయింట్ రామానుజాచార్య గారిది 216 feet అండ్ కన్సిడర్ చేసుకున్నా కూడా మనకి దిస్ ఇస్ ద సెకండ్ లార్జెస్ట్ సిట్టింగ్ పొజిషన్లో ఉన్న స్టాచ్యూ. ఇక్కడ మీరు చూడొచ్చు సిట్టింగ్ పొజిషన్లో ఉన్న స్టాచ్యూ అనమాట. ఇది వన్ ఆఫ్ ద సెకండ్ లార్జెస్ట్ వన్. ఎస్, అండ్ ఈవెన్ దెన్ మనకి ఇక్కడ చూసుకున్నా కూడా ఈ స్టాచ్యూ అనేది కాన్సెప్చువలైజ్ అయింది కూడా శ్రీ చిన్నజీయ స్వామి ఆఫ్ శ్రీ రామానుజాచార్య ఆశ్రమ్. అండ్ ఆల్సో ఈవెన్ ఇక్కడ మీరు కన్సిడర్ చేసుకోండి మనకి సెయింట్ రామానుజాచార్య గారి యొక్క టీచింగ్స్ ఏంటి అంటే యూనివర్సల్ సాల్వేషన్ త్రూ ద డివోషన్ టు గాడ్. ఇది ప్రీవియస్గా యూపీఎస్సీలో క్వశ్చన్ కూడా రైజ్ చేశారు. కాన్సన్ట్రేట్ చేయండి, ఇలా టీచింగ్స్ అడుగుతారు సెయింట్స్ గురించి. అండ్ ఇక్కడ సిగ్నిఫికెన్స్ ఏంటండి అంటే ఫీచర్ చూసుకోవాలి. సిట్టింగ్ పొజిషన్లో ఉన్న 216 feet టాల్ అనమాట. అండ్ ఆల్సో స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అంటారు. ఇది మనకి హైదరాబాద్లో సెటప్ చేశారు. అండ్ యాజ్ వెల్ as గుర్తుపెట్టుకోండి ఇక్కడ మీరు ఏంటంటే విశిష్ట అద్వైతం అనేవి వన్ ఆఫ్ ద ఫిలాసఫీ ఆఫ్ సెయింట్ రామానుజాచార్య. ఓకే, and even then most important teaching is that universal salvation through the devotion to God. Okay, salvation through devotion అనేది తన యొక్క మెయిన్ ఫిలాసఫీ అండ్ టీచింగ్ అండ్ ప్రిన్సిపల్. ఓకే, ఎవరిది? సెయింట్ రామానుజాచార్య గారిది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద కాన్సెప్ట్. ఇది మనకి హైదరాబాద్లో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు కూడా విజిట్ చేసి ఈ స్టాచ్యూని అన్వీల్ చేశారు. అండ్ దెన్ నెక్స్ట్ కాన్సెప్ట్ మనకి మేడారం జాతర. సో రీసెంట్గా మనకి దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ శాంక్షన్ చేసిన అమౌంట్ కూడా 2.26 crore rupees అనమాట ఈ యొక్క ట్రైబల్ ఫెస్టివల్కి. ఓకే, అండ్ ఇదేంటంటే దీనికి ఉన్న సిగ్నిఫికెన్స్ ఏంటి మేడారం జాతరకి అంటే వన్ ఆఫ్ ద సెకండ్ లార్జెస్ట్ ఫెయిర్ ఆఫ్ ఇండియా. ఓకే, ఏంటది? మేడారం జాతర అనేది సెకండ్ లార్జెస్ట్ ఫెయిర్ అనమాట. ఫస్ట్ లార్జెస్ట్ ఫెయిర్ ఏంటి ఇండియాలో అంటే కుంభమేళా. ఏంటంటే అది కుంభమేళా వచ్చేసి మనకి ఫస్ట్ లార్జెస్ట్ ఫెయిర్ అనమాట ఇండియాలో. సెకండ్ లార్జెస్ట్ ఫెయిర్ వచ్చేసి మేడారం జాతర. అండ్ ఇది సెలబ్రేట్ చేసేది బై ద ట్రైబల్ కమ్యూనిటీ ఆఫ్ పీపుల్. ఆ ట్రైబల్ కమ్యూనిటీ ఎవరు మరి అంటే ఏ స్టేట్కి సంబంధించిన వాళ్ళు అంటే తెలంగాణకి సంబంధించిన ఒక పర్టికులర్ ట్రైబల్ ఫెస్టివల్స్ ట్రైబల్ కమ్యూనిటీ వచ్చేసి కోయా ట్రైబ్స్ అనమాట. ఓకే, అండ్ దెన్ ఈవెన్ యూ హ్యావ్ టు కన్సిడర్ హియర్ which is all about you can consider here the duration. So duration మనకి ఎన్ని డేస్ సెలబ్రేట్ చేస్తారు అంటే 4 days ఈ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేస్తారు. అండ్ ఆల్సో ఈవెన్ వన్ ఆఫ్ ద లైక్ మనం ప్రీవియస్గా డిస్కస్ చేసిన కొన్ని ఎక్సర్సైజ్ ఏదైతే ఉన్నాయో దాంట్లో జస్ట్ ఒక స్మాల్ కరెక్షన్ చేసుకోండి. బై యాన్యువల్ అండ్ బై ఎన్యువల్ అన్నాం కదండి. సో బై యాన్యువల్ అనేది ఏంటంటే మనకి ట్వైస్ ఇన్ ఎ ఇయర్. ఓకే, సో 2 times ఒక ఇయర్లో జరుగుతుంది అంటే అది బై యాన్యువల్. యాన్యువల్ అంటే ఇయర్లీ కదండి, జస్ట్ వెరిఫై చేసుకోండి. ప్రీవియస్గా మనం ఇది ఆల్రెడీ డిస్కస్ చేసాము, అక్కడ మీకు యాక్చువల్గా వైస్ వర్సాగా ఎక్స్ప్లెయిన్ చేశాను. జస్ట్ మేక్ ఇట్ కరెక్ట్ ఎవ్రీవన్. బై యాన్యువల్ అనేది ఏంటంటే మనకి 2 times ఇన్ 1 year. బై ఎన్యువల్ అన్నారు. ఓకేనా,
ఏంటంటే అది ఇక్కడ మీరు చూసుకోండి బై ఎన్యువల్లీ అన్నారు. ఈ బై ఎన్యువల్లీ అనేది ఏంటంటే వన్స్ ఇన్ ఎవ్రీ 2 ఇయర్స్, 2 సంవత్సరాలకు ఒక్కసారి జరిగేదాన్ని బై ఎన్యువల్ అంటారు. ఓకేనా. మేడారం జాతర కూడా మనకి బై ఎన్యువల్ ఫెస్టివల్ అనమాట. 2 ఇయర్స్కి ఒకసారి జరుగుతుంది, అది కూడా 4 డేస్ జరుగుతుంది. ఓకే. సో కోయా ట్రైబ్ కమ్యూనిటీ ఎవరైతే ఉన్నారో తెలంగాణ స్టేట్కి సంబంధించి సో మేజర్గా వాళ్ళ యొక్క ప్రాముఖ్యత పొందిన ఈ ఫెస్టివల్ అనమాట, ట్రైబల్ ఫెస్టివల్. అండ్ ఆల్సో ఈవెన్ నాట్ ఓన్లీ ట్రైబ్స్, ఓకే, కోయా ట్రైబ్సే కాకుండా చాలా స్టేట్స్ అండ్ అదర్ లైక్ యూ కన్సిడర్ హియర్ నాట్ ఓన్లీ ఓన్లీ ద ట్రైబల్ కమ్యూనిటీ కాకుండా అదర్ కమ్యూనిటీస్ కూడా ఈ యొక్క పర్టికులర్ మేడారం జాతర అండ్ ఈ ఫేర్లో పార్టిసిపేట్ చేస్తుంటారు. ఓకే. అండ్ ఇట్ ఈస్ అ ఫెస్టివల్ విత్ నో వేదిక్ ఆర్ బ్రాహ్మణిక్ ఇన్ఫ్లుయెన్స్. ఇందులో వేదిక్ కానీ బ్రాహ్మణిక్ ఇన్ఫ్లుయెన్స్ కానీ ఉండదు మేడారం జాతరలో. And also Jempanna Vagu river or a tributary to the river that is regarding Godavari, which is worshipped as one of the part of this particular ritual. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నా కూడా సమ్మక్క సారలమ్మ జాతర అని కూడా అంటారు, రైట్, అ మదర్ అండ్ డాటర్. సో ఇక్కడ మీరు ఫోకస్ చేసుకోండి. అండ్ ఒక కరెక్ట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటండి, బై యాన్యువల్ అనేది 1 ఇయర్లో 2 టైమ్స్ జరిగేది బై యాన్యువల్ అంటాము. బై ఎన్యువల్ అంటే 2 ఇయర్స్కి ఒక్కసారి జరిగేదాన్ని బై ఎన్యువల్ అంటాం. జస్ట్ మేక్ ఇట్ క్లియర్. ఎస్. And with this we have done with our February month current affairs. Next class lo manam March month current affairs ni discuss chedamu in the same way, like manaki national and international like economy and as well as even including environment, social issues, Indian art and culture, defense, security. సో ఇలా పర్టికులర్గా మీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రత్యేకంగా కన్సిడర్ చేసి ఈ క్లాసెస్ని డిజైన్ చేశాము. అండ్ స్పెషల్గా మీకు ఏంటంటే కరెంట్ అఫైర్స్ కూడా మంత్లీ బేసిస్గా జస్ట్ యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్. ఓకే. సో ప్రీవియస్గా మనం జనవరి మంత్కు డిస్కస్ చేశాము అండ్ దిస్ ఇస్ ద ఫిబ్రవరి మంత్. ఇన్ ద అప్కమింగ్ సెషన్ విల్ బీ గోయింగ్ టు డిస్కస్ మార్చ్ కరెంట్ అఫైర్స్ ఆల్సో, రైట్. సో జస్ట్ అంటిల్ దట్ ఎవ్రీ వన్ స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ ఎవ్రీ వన్. స్టే సేఫ్ అండ్ స్టే హోమ్.